వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, ఈరోజు క్లాస్‌లో మనం 1.8 ఆంథ్రోపాలజీ సిలబస్ నుంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ, క్రోనాలజీ అండ్ కల్చరల్ ఎవల్యూషన్. సో, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఇదొచ్చేసి ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీలో ద పార్ట్ ఆఫ్ టాపిక్ అన్నమాట. ఈ టాపిక్ వచ్చేసి జనరల్లీ 1.8 సిలబస్ కింద ఉంది. అండ్ దిస్ ఈస్ బేసిక్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. యూ కెన్ లింక్ విత్ topic 8 from the official anthropology syllabus and also anthropology paper 2 లో ఉన్న 1.1, 1.2, 1.3 ఇండియన్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ టాపిక్‌కి రిలేటెడ్. ఇవన్నీ మనం ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ కింద చూడొచ్చు. బట్ వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రం నేను ఆంథ్రోపాలజీ అఫీషియల్ సిలబస్‌లో ఇచ్చిన సీరీస్‌లోనే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. బట్ స్టిల్ మీరు టాపిక్ బై కనెక్షన్ తీసుకున్నప్పుడు దిస్ కమ్స్ అండర్ ది ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. సో, ఈరోజు ఆహ్, బేసిక్స్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ ఏంటనేది చూద్దాం. జనరల్లీ ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాసెస్‌లో నేర్చుకున్నట్టు ఆంథ్రోపాలజీ ఈస్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్. మీన్స్ ఇట్ డిరైవ్స్ దిస్ ఇన్సైట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. That is where it derives some of the knowledge from archaeology and history. It made a separate branch called archaeological anthropology. సో, ఈరోజు ఈ క్లాస్‌లో ఈ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ డేటింగ్, క్రోనాలజీ, కల్చరల్ ఎవల్యూషన్, కొన్ని ఎర్లీ సివిలైజేషన్స్ లైక్ ఇండస్ వ్యాలీ, మెసోపొటేమియా, ఈజిప్షియన్ అండ్ సమ్ చైనీస్ సివిలైజేషన్స్ గురించి ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఇమాజిన్ చేయండి, కొన్ని లాక్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనుషులకి ఇల్లు లేదు, క్లాత్స్ లేవు, ఫైర్ లేదు. ఏమి తెలియని ఆ టైంలో గూడా ఒక మనిషి జీవించగలిగాడు. మనిషి నేర్చుకోగలిగాడు. ఇవన్నీ మనం ఎక్కడి నుంచి మనం ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నాము అంటే, మనుషులు వదిలేసిన కొన్ని టూల్స్ నుంచి కానీ, బోన్స్ నుంచి కానీ, కేవ్ పెయింటింగ్స్ నుంచి కానీ, వీటిని మనం తవ్వడం వల్ల మన యొక్క పాస్ట్ హిస్టరీని మనం కనిపెట్టగలుగుతున్నాము. సో, పర్టిక్యులర్ హిస్టరీ ఏదైతే ఉందో, ఎప్పుడైతే రిటన్ డాక్యుమెంట్స్ గూడా అవైలబుల్ లేని టైంలో, రైటింగ్ అనేది గూడా లేని టైంలో, చాలా వరకు హిస్టరీ అంతా గూడా రాయడం వల్ల ఎప్పుడైతే లిటరేచర్ ఒచ్చి రాసారో, అక్కడి నుంచి మనం హిస్టరీ అనేది బుక్స్ నుంచి వీటి నుంచి ఫైండ్ ఔట్ చేసి చేస్తున్నాం. అలాగా మనుషులకి రైటింగ్ గూడా తెలియని ఒక టైంలో గూడా మనుషులు జీవించగలిగారు కదా! ఆ టైంలో మనం ఒక హిస్టరీని చదవడాన్ని ప్రీ హిస్టారీ ఆర్ ప్రీ హిస్టరీ అంటాం. సో, థట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ అంటాం. వేర్ వి స్టడీ ది హ్యూమన్ లైఫ్ బిఫోర్ రైటింగ్ బిగాన్. ఓకే. సో, ఈ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ అంటే ఏంటంటే, ఎప్పుడైతే హిస్టరీ బుక్స్ కానీ, ఈ లేని టైంలో స్టోన్ టూల్స్ నుంచి, ఈ టెంపుల్స్ లేని టైంలో కేవ్స్ దగ్గర నుంచి, ఈవెన్ రైటింగ్ గూడా లేని టైంలో ఎప్పుడైతే ఈ రాక్స్ మీద పెయింటింగ్స్ ఉన్నాయో, వీటన్నిటిని మనం చదివి హిస్టరీని అర్థం చేసుకోవడాన్ని మనం ప్రీ హిస్టరీ అంటాం. ఇవన్నీ మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క ప్రోగ్రెస్‌ని తెలపడానికి హెల్ప్ అవుతాయి. ఈ ఆర్కియాలజిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ టూల్స్‌ని, బోన్స్‌ని, పాటరీ, రాక్ పెయింటింగ్స్ వీటన్నిటిని స్టడీ చేసి ఎలాగ హ్యూమన్స్ ఎవాల్వ్ అయ్యారు అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇన్ ది ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీలో. క్రోనాలజీ అంటే ఏంటంటే, హౌ డు వి నో హౌ ఓల్డ్ సంథింగ్ ఇస్? ఇది ఎంత ఓల్డ్? ఏది, ఏది ఫస్ట్ వచ్చింది? ఏది తర్వాత కాలంలో వచ్చింది? ఇవి మనకి తెలియడాన్ని, ఆ కాలక్రమం ఏదైతే ఉందో దాన్ని తెలియడాన్ని మనం క్రోనాలజీ అంటాం. ఈ క్రోనాలజీని ఐడెంటిఫై చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. అబ్సల్యూట్ మెథడ్ అని చెప్పి, రిలేటివ్ డేటింగ్ మెథడ్ అని. రిలేటివ్ డేటింగ్ మెథడ్ అంటే ఏంటంటే, రిలేటివ్‌లీ మనం ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఒక దాని యొక్క టైమ్‌ని మనం చెప్పలేము. లైక్ ఇమాజిన్ చేయండి, యువర్ గ్రాండ్ ఫాదర్, తర్వాత ఫాదర్, మీకు ఎగ్జాక్ట్‌గా డేట్ తెలియకపోయినా మీరు ఒకళ్ళ తర్వాత ఒకటని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. రైట్? సో, ఎగ్జాక్ట్ ఏజ్ తెలియకపోయినా దట్ క్రోనాలజీ చెప్పే ఒక ప్రాసెస్‌ని మనం రిలేటివ్ డేటింగ్ అంటాం. లైక్ మట్టిలో లోతుగా ఉన్న వస్తువులు పాతవని, పైన పైన ఉన్నవి కొత్తవి అని చెప్పి ఫైండ్ ఔట్ చేసే కొన్ని టెక్నిక్స్. సో, వీటిలో స్ట్రాటిగ్రఫీ అని, టైపోలాజీ అని కొన్ని టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఒస్తాయి. అవి నెక్స్ట్ మనం ఫర్దర్ మనం చెప్తాం ఇప్పుడు క్లియర్‌గా. అండ్ ఈవెన్ అబ్సల్యూట్ డేటింగ్ మెథడ్‌లో కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ ఇయర్స్‌ని మనం చెప్పగలుగుతాం అబ్సల్యూట్ డేటింగ్‌లో. కొన్ని కార్బన్ 14 డేటింగ్ మెథడ్స్ అని, పొటాషియం ఆర్గాన్ డేటింగ్, ట్రీ రింగింగ్ డేటింగ్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ డెండ్రోక్రోనాలజీ. ఇలాంటి కొన్ని టెక్నిక్స్‌ని మనం అబ్సల్యూట్ డేటింగ్ మెథడ్‌లో చూడొచ్చు.
ఈవెన్ కల్చరల్ ఎవల్యూషన్ అంటే ఏంటంటే, హ్యూమన్ జర్నీ ఫ్రమ్ ది స్టోన్ టు ద మెటల్. ఒక మనిషి స్టోన్ పట్టుకున్న దగ్గర నుంచి మెటల్ కనిపెట్టి వస్తువు వాడే వరకు మనిషి యొక్క జర్నీ, మనిషి యొక్క కల్చరల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఎవాల్వ్ అయ్యాడు అని తెలుసుకునే ఒక స్టోరీని మనం చూడొచ్చు. అది పేలియోలిథిక్ ఏజ్ నుంచి, ఓల్డ్ స్టోన్ ఏజ్ దగ్గర నుంచి తర్వాతొచ్చిన మీసోలిథిక్ ఏజ్, ఆ తర్వాత వచ్చిన నియోలిథిక్, చాల్కోలిథిక్, బ్రాంజ్ ఏజ్, తర్వాత ఐరన్ ఏజ్ వరకు కూడా. అండ్ ఆల్సో కొన్ని సివిలైజేషన్స్ లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసోపొటేమియా సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్ అక్కడి నుంచి మనిషి ఒక స్టోన్ నుంచి ఒక మెటల్ వరకు ఎలా ఎవాల్వ్ అయ్యాడు. ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్‌లో మనిషి కల్చరల్ హ్యూమన్ బీయింగ్‌గా ఎలా ప్రోగ్రెస్ అయ్యాడో ఆల్రెడీ మనం ఎవల్యూషన్‌లో నేర్చుకున్నాం. హ్యూమన్ బయోలాజికల్లీ ఎవల్యూషన్ అండ్ ఆల్సో కల్చరల్ ఎవల్యూషన్. ఈ బయోలాజికల్ ఎవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి కల్చరల్‌గా మనిషిని ఎదగడానికి హెల్ప్ అయితే, ఇన్ టర్న్ దిస్ కల్చరల్ ఎవల్యూషన్ అనేది మనిషిని ఇంకా బయోలాజికల్‌గా ఎవాల్వ్ అవ్వడానికి 2 ఇంటర్‌ప్లే అవుతూ హ్యూమన్ యొక్క ఎవల్యూషన్‌లో గ్రేటర్ రోల్‌ని ప్లేస్ చేశాయని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో, ఒక మనిషి యొక్క కల్చరల్ ప్రోగ్రెస్‌ని మనం త్రూ పేలోలిథిక్ ఏజ్ నుంచి ఐరన్ ఏజ్ వరకు కొన్ని ఇంపార్టెంట్ సివిలైజేషన్స్ వరకు మనం ఇక్కడ క్లియర్‌గా చూస్తాము. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ టుడేస్ క్లాస్ ఈ టాపిక్స్ మీద మనం ఈరోజు క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి coming to the introduction of this topic. So, before history books existed, even before writing began, there was a time called prehistory. ఈ కాలంలోనే మనుషులు రాయి, ఎముకలు, కేవ్స్ వీటిని వీటిని వదిలేసి వెళ్ళడం వల్ల ఆ వస్తువుల ద్వారా మనం ఈరోజు ఆ మనిషి యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. సీ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ అంటే మనిషి యొక్క కల్చరల్ మరియు బయోలాజికల్ ప్రోగ్రెస్ అనేది ఎలా జరిగింది అని తెలుసుకొని ఒక ఒక స్టడీ లాగా మనం చెప్పొచ్చు. కానీ ఎలాగా? మరి ఆ మనిషి అప్పటి యొక్క మనిషిని మరి ఎలా చదివారు అంటే, ఏవైతే మెటీరియల్ రిమైన్స్ ఏవైతే మిగిలిపోయినాయో, ఆ వస్తువుల నుంచి, ఆ టూల్స్ గానీ, పాటరీ గానీ, బోన్స్, ఆర్ట్స్ ఆ మిగిలిపోయిన వస్తువుల నుంచి మనిషి యొక్క హిస్టరీని ఎందుకంటే అప్పుడు రిటర్న్ డాక్యుమెంట్స్ ఏం లేవు గదా! రైటింగ్ ఏం లేదు గదా! కానీ మనిషి యొక్క హిస్టరీని ఆ మిగిలిపోయిన మెటీరియల్ రిమైన్స్ ద్వారా కనిపెట్టడం జరిగింది. అండ్ ఆ టూల్స్ అంటాము, సెటిల్‌మెంట్ ప్యాటర్న్స్ అంటాము, ఆర్ట్స్ అండ్ పెయింటింగ్స్ ఆర్ సబ్సిస్టెన్సీ స్ట్రాటజీస్ అని గూడా మనం చెప్పొచ్చు. టూల్స్ అంటే రాళ్ళు, చిన్న చిన్న ఆయుధాలు అప్పట్లో రాళ్ళతో తయారు చేసుకున్న చిన్న చిన్న వెపన్స్ లాంటివి. లేదా సెటిల్‌మెంట్ ప్యాటర్న్స్ లైక్ విలేజెస్ గానీ, చిన్న చిన్న కేవ్స్ గానీ, హౌసెస్ గానీ, ఈ ఆర్ట్ అండ్ పెయింటింగ్స్ అంటే కేవ్స్ మీద వాళ్ళేసే పెయింటింగ్స్ అవ్వచ్చు. రాళ్ళ మీదేసే పెయింటింగ్స్ కానీ, సబ్సిస్టెన్సీ స్ట్రాటజీస్ అప్పట్లో ఏంటి హంటింగ్, గ్యాదరింగే గదా! హంటింగ్, గ్యాదరింగ్ చిన్న చిన్న ఇంకా కొంచెం కొంచెం ముందుకెళ్ళేసరికి ఒక ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గానీ, ఇలా ఆ దొరికిన వస్తువులు తవ్వకాల్లో వెతికి దొరికిన వస్తువులేవైతే ఉన్నాయో, వాటి నుంచి కనిపెట్టిన ఒక థింగ్స్‌గా మనం చెప్పొచ్చు. సో, ఇక్కడ ఈ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఆర్కియాలజీలో గూడా మనం ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ మీద స్పెసిఫిక్ ఫోకస్ చేస్తున్నాం. ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, అండర్‌స్టాండింగ్ ది క్రొనాలజీ అండ్ కల్చరల్ ఎవల్యూషన్. మనిషి యొక్క కల్చరల్ ఎవల్యూషన్‌ని అర్థం చేసుకోవడం. సో, థాట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బికాజ్ నెక్స్ట్ చాప్టర్స్‌లో మనం సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీకెళ్తాం. సో, మనిషి కల్చరల్‌గా ఎలా ఎదుగుతూ వచ్చాడు. సో, మనిషి ఇది ముందు మనం నేర్చుకున్న ఎవల్యూషన్ చాప్టర్స్‌లో బయోలాజికల్లీ ఆర్ ఫిజికల్లీ మనిషి యొక్క ఎవల్యూషన్ ఏంటి, డిఫరెంట్ స్పీషీస్ ఏంటి మనం చూసాం. మనిషి నాట్ ఓన్లీ బయోలాజికల్లీ హి గాట్ ఎవాల్వ్డ్, హి ఆల్సో ఎవాల్వ్డ్ కల్చరల్లీ. థాట్ ఈస్ మేడ్ హ్యూమన్స్ డెఫినైట్లీ a special place in the animal kingdom, right? So that is where ఆ కల్చరల్ ఎవల్యూషన్స్ అనేది ఎలా ఒక్కొక్క టైమ్ జోన్‌లో ఎలా వచ్చినియి, వాటిని మనం ఎలా కనిపెట్టాము. సో థాట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ హియర్ ఇస్. సీ దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అమెరికన్ డిగ్గింగ్ అని ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేవి. ఈ మనకి ఇంగ్లీష్ ఛానెల్స్‌లో వీటిలో అక్కడ ఆర్కియాలజిస్ట్ తవ్వి, తీసి కొన్ని వస్తువులు కనిపెట్టి ఇది ఆ టైంకి చెందింది. సో, ఆ టైంకి చెందింది. దీని ఎనక హిస్టరీ ఇది. ఇట్లా కొన్ని షోస్ వస్తాయన్నమాట. ట్రై టు వాచ్ దెమ్ ఈవెన్ ఇన్ ద యూట్యూబ్ ఇఫ్ దే ఆర్ అవైలబుల్. సో దట్ యూ విల్ దట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. సో దట్ మనకొక ఐడియా వస్తది. ఇవి చూస్తున్నప్పుడు ఓకే. దిస్ ఈస్ హౌ ఆర్కియాలజీ వర్క్స్. ఈవెన్ మనం మూవీస్‌లో గూడా చూడొచ్చు. ఆర్కియాలజికల్లీ థింగ్స్‌ని కనిపెడతారు. రైట్?
సో దిస్ ఇస్ వాట్ ద ప్రీహిస్టారిక్ ఆర్కియాలజీ ఇస్ అబౌట్. ఓకే. సో మరి ఈ హిస్టారికల్ ప్రీ హిస్టరీని కనిపెట్టడానికి మరి ఆర్కియాలజిస్ట్ యూజ్ చేస్తున్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డేటింగ్ మెథడ్స్ అంటాం. ఏన్షియంట్ ఆబ్జెక్ట్స్ లేదా ఫాసిల్స్ ఎప్పుడున్నాయి, ఏ టైంవి అని యూజ్ చేయడానికి సైంటిఫికల్‌గా యూజ్ చేసే మెథడ్స్‌ని మనం డేటింగ్ మెథడ్స్ అంటాం. అవి బేసికల్లీ 2 టైప్స్. అబ్సల్యూట్ డేటింగ్ అండ్ రిలేటివ్ డేటింగ్. అబ్సల్యూట్ డేటింగ్ మెథడ్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా ఎస్టిమేటెడ్ ఏజ్‌ని మనం ఇయర్స్‌లో చెప్పగలిగితే లైక్ ఈ పర్టిక్యులర్ ఫాసిల్ ఏదైతే ఉందో ఇది 10,000 ఇయర్స్ ఓల్డ్‌ది. ఖచ్చితంగా 10,000 ఇయర్స్ ఓల్డ్స్ అని గనక మనం చెప్తే దాన్ని అబ్సల్యూట్ డేటింగ్ అంటాం. ఈవెన్ కార్బన్ డేటింగ్ గాని, పొటాషియం ఆర్గాన్ మెథడ్స్ వంటివి కూడా మనం చూడొచ్చు. రిలేటివ్ డేటింగ్‌లో ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ ఏజ్ కాదు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్‌ని మనకి చెప్తుంది. లైక్ ఒక లేయర్ కిందున్న లేయర్ ఓల్డ్ అని, పైనున్న లేయర్ మనం తవ్వాం గదా! భూమిని తవ్వితే కింద లోపలున్నది పాతకాలందని, పైన లేయర్ ఆఫ్ మట్టిలో దొరికిన ఐటెమ్స్ న్యూ ఎరాకి చెందినవని. సో, ఇక్కడ మనం ఎగ్జాక్ట్‌గా ఏజ్ చెప్పలేకపోయినా ఆర్డర్‌ని మనం చెప్పగలుగుతాం. సో, దీస్ ఆర్ ద 2 మెథడ్స్. అబ్సల్యూట్ డేటింగ్ మెథడ్ అండ్ రిలేటివ్ డేటింగ్ మెథడ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ డేటింగ్‌లో ఉన్న కొన్ని మెథడ్స్ చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ మెథడ్స్‌ని మనం క్లియర్‌గా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి కార్బన్ 14 డేటింగ్ మెథడ్ అని ఒకటుంటుంది. సో, ఈ కార్బన్ 14 డేటింగ్ మెథడ్‌ని C14 డేటింగ్ మెథడ్ అంటాం. ఇందులో ఏంటంటే ఆర్గానిక్ మెటీరియల్స్ కోసం ఈ పర్టిక్యులర్ డేటింగ్ మెథడ్‌ని మనం యూజ్ చేస్తాం. లైక్ బోన్స్, వుడ్, చార్కోల్ వీటిని. సో, 70,000 ఇయర్స్ అప్ టు ఏజ్ వరకు గూడా ఇది వర్క్ అవుతుంది. అండ్ ఇది యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే రేడియో యాక్టివ్ డికే ఆఫ్ కార్బన్ 14 ఇంటూ నైట్రోజన్ 14 మెథడ్. ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి గదా! అవి చచ్చిపోయిన తర్వాత, డై అయిన తర్వాత కార్బన్ 14 ఏదైతే ఉందో డికే అవుతుంది. సో, దాన్ని మనం మెజర్ చేయడం వల్ల ఏజ్‌ని మనం ఫైండ్ ఔట్ జేయొచ్చు. సో, థాట్ ఈస్ కార్బన్ 14 డేటింగ్ మెథడ్. ఈవెన్ నెక్స్ట్ పొటాషియం ఆర్గాన్ డేటింగ్ మెథడ్‌లో గూడా ఇదొచ్చేసి వోల్కానిక్ రాక్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ వెరీ ఓల్డ్ ఫాసిల్స్ ఏవైతే ఉంటాయో లైక్ 1400,000 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న ఓల్డ్ ఫాసిల్స్‌ని కనిపెట్టడానికి డేట్ చేసే ఒక మెథడ్‌ని మనం పొటాషియం ఆర్గాన్ డేటింగ్ మెథడ్ అని చెప్పొచ్చు. లైక్ దీంట్లో యూజ్ చేసే ప్రిన్సిపల్స్ లైక్ పొటాషియం 40, ఆర్గాన్ 40 రేడియో యాక్టివ్ డికే ఎలిమెంట్స్‌ని మనం చూస్తాం. ఈవెన్ ఎమినో యాసిడ్ రేసిమైజేషన్ గనక చూస్తే ఇది మెయిన్‌లీ బోన్స్ కోసం యూజ్ చేస్తాం. లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఈ ఎమినో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎల్ ఫార్మ్‌లో ఉంటాయి. సో, చచ్చిపోయిన తర్వాత స్లోలీ అవి డి ఫార్మ్‌లోకి మారతాయన్నమాట. సో, ఆ ఎల్ నుంచి ఆ డి రేషియో గనక మనం చెక్ చేసాము అంటే అప్రాక్సిమేట్ ఏజ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, థాట్ ఈస్ కాల్డ్ యాస్ ఎమినో యాసిడ్ రేసిమైజేషన్. అండ్ యురేనియం సిరీస్ డేటింగ్ మెథడ్ అంటే ఏంటంటే, ఇది బాండ్స్ లేదా షెల్స్‌లో యురేనియం డికే మీద ఆధారపడి ఉంటుంది. లైక్ ఇట్ హెల్ప్స్ ద డేట్ మెటీరియల్స్ అప్ టు ఫ్యూ లాక్ ఇయర్స్ ఓల్డ్ వరకు కూడా మనం ఈ యురేనియం సిరీస్ డేటింగ్ మెథడ్ ద్వారా ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిషన్ ట్రాక్ డేటింగ్ మెథడ్ అంటే ఏంటంటే, ఇక్కడ రాక్స్ లేదా మినరల్స్‌లో యురేనియం 238 డికే ట్రాక్స్‌ని కౌంట్ చేయడం ద్వారా మనం ఇక్కడ ఏజ్‌ని మనం ఫైండ్ ఔట్ జేయొచ్చు. ఈచ్ ఫిషన్ ఈవెంట్ కూడా ఒక మైక్రోస్కోపిక్ ట్రాక్‌ని లీవ్ చేస్తుంది. దాన్ని కౌంట్ చేస్తే మనం ఏజ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఫిషన్ ట్రాక్ డేటింగ్ మెథడ్ ద్వారా. సో, నెక్స్ట్ వచ్చేసి థర్మోల్యూమినెసెన్సెస్ టీఎల్ డేటింగ్ మెథడ్ అంటాము. ఇది పాటరీ లేదా హీటెడ్ సాలిడ్స్ కోసం లైక్ ఏదైనా హీట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అనేవి జనరల్లీ స్టోర్డ్ ఎనర్జీ యాస్ ఎ లైట్ ఫార్మ్‌లో రిలీజ్ చేస్తుంది. దా లాస్ట్ టైమ్ ఆ హీట్‌ని అప్లై చేసినప్పుడు మనం ఏజ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. థర్మోల్యూమినెన్సెస్ మెథడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ డేటింగ్ మెథడ్. ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డైరెక్షన్ అనేది పాస్ట్‌లో చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇదే రాక్స్ రికార్డ్ చేస్తుంది ఈ చేంజెస్‌ని. సో, దీన్ని కంపేర్ చేయడం వల్ల అప్రాక్సిమేషన్ డేట్ ఆఫ్ ఫార్మేషన్ అనేది మనకి తెలుస్తుంది. సో, థాట్ ఈస్ కాల్డ్ యాస్ మ్యాగ్నెటిక్ డేటింగ్ మెథడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డెండ్రోక్రోనాలజీ. డెండ్రోక్రోనాలజీ వచ్చేసి ఇది ట్రీ రింగ్స్ మెథడ్ అంట. ఇక్కడ ఈచ్ రింగ్
ట్రీలో కట్ చేసినప్పుడు ఆ బార్క్‌ని రింగ్స్‌గా మనం చూడొచ్చు. ఆ ఒక రింగ్ ఒక్కొక్క ఇయర్ గ్రోత్‌ని రిప్రజెంట్ చేస్తుందంట. సో, దీన్ని బట్టి మనం అక్యురేట్ సీజనల్ అండ్ ఇయర్లీ డేటా మనకి ట్రీస్ మీద వస్తుంది. థాట్ ఈస్ కాల్డ్ యాస్ డెండ్రోక్రోనాలజీ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి బార్బెట్ డేటింగ్ మెథడ్. ఇప్పుడు ఇదేంటంటే గ్లేషియల్ లేక్ సెడిమెంట్స్ కోసం యూజ్ చేస్తారు. ప్రతి లేయర్ ఆ లేయర్‌ని మనం వాల్వ్ అంటాం. ఒక యాన్యువల్ డిపాజిట్‌ని రిప్రజెంట్ చేసిద్ది. సో, ఎన్ని నంబర్ ఆఫ్ వాల్వ్స్ ఉంటే అన్ని నంబర్ ఆఫ్ ఇయర్స్ అని మనం చెప్పొచ్చు. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఇన్ అబ్సొల్యూట్ డేటింగ్ మెథడ్స్ అని చెప్తాము. ఆహ్, సో, అబ్సొల్యూట్ డేటింగ్ మెథడ్‌లో. సో, చాలా మూవీస్‌లో 'హనుమాన్' మూవీ ఒకటుంది గదా! లైక్ హ్మ్, హిందీ మూవీ. అందులో అది కనిపెడతారు. సంజీవిని కనిపెట్టినప్పుడు ఆ షిప్‌లో వాళ్ళెళ్తున్నప్పుడు గూడా దే యూజ్డ్ టు ఫైండ్ థిస్ డేటింగ్ మెథడ్స్ యూజ్ చేసి అది ఎన్ని కాలం నాటిది అని చెప్పి. ఈవెన్ 'కృష్ణుడు' మూవీ మన 'నిఖిల్' హీరో మూవీ గూడా ఉంది గదా! అందులో గూడా వాళ్ళు కనిపెట్టినప్పుడు అది ఎన్ని కాలం నుంచి అక్కడ గూడా ఆర్కియాలజిస్ట్ అనేవాళ్ళు థింగ్స్‌ని కనిపెట్టడం జరుగుతుంది. సో, థాట్ ఈస్ వేర్ ఆల్సో యూ కెన్ సీ ఈ ఆర్కియాలజీ ఆర్టిఫాక్ట్స్‌ని కనిపెట్టడం అవ్వచ్చు. సో, ఇట్లా చాలా మూవీస్‌లో మనం చూడొచ్చు. ఈ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ కానీ, ఎలా తవ్వి దాని నుంచి వాళ్ళు ఎలాగా ప్రెజెంట్ హిస్టరీకి కనెక్ట్ చేయడం గాని, ఆ ఫైండింగ్స్ కానీ మనం డిఫరెంట్ మూవీస్‌లో గానీ, ఇందాక చెప్పినట్టు 'అమెరికన్ డిగ్గింగ్ ఛానల్' అని కొన్ని వచ్చేవి ఒకప్పుడు మనకి. ఆహ్, కొన్ని షోస్‌లో గూడా మనం ఈ ఆర్కియాలజీ అండ్ పర్టిక్యులర్ డేటింగ్ మెథడ్స్ కానీ, వాళ్ళెలాగా ఫైండ్ ఔట్ చేస్తారు, హిస్టరీని ఎలా రిప్రజెంట్ చేస్తారనేది మనం కొన్ని ప్రోగ్రామ్స్ అండ్ షోస్ ద్వారా గూడా చూడొచ్చు. సో, గో అండ్ వాచ్ దోస్ మూవీస్ వెన్ యూ ఆర్ ఫ్రీ. సో, అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో, నెక్స్టొచ్చేసి రిలేటివ్ డేటింగ్ మెథడ్స్. సో, రిలేటివ్ డేటింగ్ మెథడ్స్ ఏంటంటే ఓహ్, యాజ్ యాక్చువల్‌గా ఏజ్ చెప్పపోయినప్పటికీ, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తుంది గదా! సో, దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. స్ట్రాటిగ్రఫీ అని, కెమికల్ ఎనాలిసిస్ అని, పోలెన్ ఎనాలిసిస్, పాటినేషన్ ఆర్ బాటినేషన్ ఎనాలిసిస్ అని, సీరియేషన్ ఎనాలిసిస్ ఎక్సెట్రా రైట్? ఒక్కొక్కటి క్లియర్‌గా చూద్దాం. సో, స్ట్రాటిగ్రఫీ అంటే ఏంటంటే, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఓల్డ్ లేయర్స్ బాటమ్స్‌లో ఉంటాయి. న్యూ లేయర్స్ టాప్‌లో ఉంటాయి. సో, ఎక్స్‌కవేషన్ చేసేటప్పుడు అంటే తవ్వేటప్పుడు లేయర్స్ అబ్జర్వ్ చేసి విచ్ కల్చర్ కమ్స్ ఫస్ట్, విచ్ కల్చర్ లేటర్ అని తెలుసుకుంటారు. సో, దీనికి మనం ఎగ్జాంపుల్‌గా చూస్తే ఈ సర్ మారిటైమర్ వీలర్ అనే ఆయన ఇండస్ వ్యాలీలో 7 ఆక్యుపేషనల్ లేయర్స్‌ని ఐడెంటిఫై చేశారు. అంటే 7 కల్చరల్ పీరియడ్స్ ఉన్నాయి అని చెప్పారంట. అండ్ ఆల్సో కెమికల్ అనాలిసిస్ మెథడ్ వచ్చేసి ఇది మెయిన్‌లీ బోన్స్ మీద యూజ్ చేస్తారు. ఇందులో కొల్లాజెన్, ఫ్లోరిన్, నైట్రోజన్ మరియు యురేనియం లాంటి కంటెంట్ మెజర్ చేస్తారు. ఓల్డర్ బోన్స్‌లో ఎక్కువగా ఫ్లోరిన్ గాని, లెస్ నైట్రోజన్ ఉంటాయి. సో, కంపారిజన్ ద్వారా రిలేటివ్ ఏజ్‌ని మనం తెలుసుకోవచ్చు. కెమికల్ అనాలిసిస్ మెథడ్‌లో. ఈవెన్ పోలెన్ అనాలిసిస్ మెథడ్ వచ్చేసి ఇది క్లైమాటిక్ ఫేజెస్ మరియు వెజిటేషన్ చేంజెస్ చెప్పడానికి యూజ్ అవుతుంది. సో, పర్టిక్యులర్ లేయర్‌లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ద్వారా ఆ కాలంలో ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉందో, క్లైమేట్ ఎలా ఉందో తెలుసుకుంటాం. ఇండైరెక్ట్‌గా ఆర్టిఫాక్ట్స్ లేదా ఫాసిల్స్ ఏజ్ అనే దాన్ని గెస్ చేయడానికి ఈ పోలెన్ అనాలిసిస్ మెథడ్ ఎస్పెషల్లీ మన ఆ సినిమాలో ఈ సంజీవిని కనిపెడతారు గదా! ఆ సంజీవిని ఆకులు ఆ టైంలో రామాయణం ఉందా? లేదా? అని తెలుసుకునే ఆ టైంలో ఈ పోలెన్ అనాలిసిస్ మెథడ్ అనేది ఈ డేటింగ్ టెక్నిక్స్ వల్ల ఇది ఆ కాలం నాటికి చెందిందే అని కనిపెట్టి వన్ ఆఫ్ ద డేటింగ్ టెక్నిక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాటినేషన్. పాటినేషన్ ఆర్ బాటియేషన్ అనాలిసిస్ మీన్స్ ఇది స్టోన్ టూల్స్‌లో సర్ఫేస్ మీద జరిగే కెమికల్ వెదరింగ్ లేదా కలర్ చేంజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓవర్ ఏ టైమ్ సర్ఫేస్ మీద ఒక థిన్ లేయర్ దాన్ని మనం ఆక్సైడ్ లేయర్ అంటాం. అది డెవలప్ అవుతుంది. సో, ఈ పాటినా థిక్‌నెస్ చూస్తే అది ఓల్డా లేదా న్యూ టూలా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ పాటినేషన్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి సీరియేషన్ మెథడ్. సీరియేషన్ మెథడ్‌లో ఏంటంటే ఇది ఆర్టిఫాక్ట్స్‌ని స్టైల్ మరియు ఫార్మ్ ఆధారంగా అరేంజ్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే. లైక్ పాటరీ షేప్స్ లేదా దాని మీద ఉన్న డిజైన్స్‌ని బట్టి ఈ సేమ్‌గా ఉన్న అవన్నీ ఒక టైంకి, ఇంకొక టైంకి చెందినయి అన్నట్టు. బై కంపేరింగ్ దోస్ స్టైల్స్ మనం క్రోనాలజికల్ సీక్వెన్స్ ఆఫ్ కల్చర్స్‌ని మనం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ ఇయర్స్ కాకపోయినా మనం ట్రై జేయొచ్చు. సో, థాట్ ఈస్ వాట్ ద రిలేటివ్ డేటింగ్ ఈస్. సో, రిలేటివ్ డేటింగ్ మెథడ్ ద్వారా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్‌ని మనం తెలుసుకుంటే, అబ్సొల్యూట్ డేటింగ్ మెథడ్ ద్వారా మనం యాక్చువల్
ఏజ్ ఆఫ్ ఇయర్స్ చెప్పడానికి హెల్ప్ అవుతుంది. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ రిలేటివ్ డేటింగ్ మెథడ్. సో, నెక్స్ట్ వచ్చేసి మనిషి యొక్క హ్మ్, జర్నీ గనక మనం చూస్తే పేలియోలిథిక్ పీరియడ్ నుంచి ఐరన్ ఏజ్ వరకు. సో, ఫస్ట్ పేలియోలిథిక్ పీరియడ్ చూద్దాం. పేలియోలిథిక్ పీరియడ్‌లో ఏంటంటే లో ఈ పేలియోలిథిక్ పీరియడ్‌ని మనం ఫర్దర్‌గా లోయర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఈ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ ఆ టైంలో కొన్ని ఇంపార్టెంట్ ఫేజెస్ అన్నమాట ఇవన్నీ. లోయర్ పైలోలిథిక్ పీరియడ్ అంటే ఏంటంటే, బేసికల్లీ హ్యూమన్ యొక్క ఎవల్యూషన్‌ని మనుషులు ఆ టూల్స్ యూజ్ చేశారు కదా! టూల్స్ అని చెప్తున్నా ఇందాక నుంచి. వాట్ ఈస్ టూల్స్? ఏం లేదు. మనుషులు రాళ్ళు పట్టుకున్నారు. దాన్ని షార్ప్ చేయడం స్టార్ట్ చేశారు. షార్ప్ చేసి ఒకప్పుడు రాళ్ళతో షార్ప్ చేసి యానిమల్స్‌ని హంట్ చేయడానికి నార్మల్‌గా ట్రై చేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టడం. ఇంకొంచెం షార్ప్ చేసి దాని నుంచి యారోస్ లాగా తయారు చేయడం. అదే రాళ్ళని బాగా చేయడం వల్ల మనకి ఫైర్‌ని కనిపెట్టడం. దాని నుంచి ఫుడ్ కుక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దాని నుంచి వాట్ ఇట్ ఈస్ హ్యాపెండ్ అగ్రికల్చర్ డెవలప్ చేశారు. డొమెస్టికేషన్ స్టార్ట్ చేశారు. సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసి హౌసింగ్ ఫార్మ్ అయింది. కల్చర్ ఫార్మ్ అయింది. కలిసి నివసించడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మ్యారేజ్ ఫార్మ్ అయింది. ఫ్యామిలీ సిస్టమ్స్ ఫార్మ్ అయినియి. అక్కడి నుంచి వాట్ దే హావ్ లెర్న్డ్ అక్కడి నుంచి కొన్ని కిన్‌షిప్స్ చిన్న చిన్నగా పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఫార్మ్ అయినియి. అక్కడి నుంచి ఎకానమీ రన్ అయింది. ఒక చిన్న సొసైటీ నుంచి ఒక ప్రిమిటివ్ హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి ఒక యాన్యువల్ కైండ్ ఆఫ్ మనిషి దగ్గర నుంచి మనిషి బయోలాజికల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ, కల్చరల్లీ కూడా ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ మనం ఈరోజు ఈ సెకండ్ ఈ వీడియో మీరు వింటున్న టైంకి ఏదైతే ఒక కాంప్లెక్స్ సొసైటీ ఫార్మ్ అయిందో వాటెవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎకనామికల్లీ, పొలిటికల్లీ, కల్చరల్లీ, సోషల్లీ మీరు ఈరోజు ఏదైతే ఈ సొసైటీని చూస్తున్నారో, ఈ పర్టిక్యులర్ సొసైటీ ఫార్మ్ అవ్వడానికి ఎంతో ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. ఆ ఇనీషియల్ స్టార్టింగ్ పాయింట్స్‌ని కొంత టైమ్ జోన్ మొత్తాన్ని మనం డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ టైమ్ జోన్ వచ్చేసి లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ అన్నాము. ఈ లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ వచ్చేసి ఇట్ ఈస్ రఫ్‌లీ 2,000,000 ఇయర్స్ నుంచి 1,05,000 ఇయర్స్ ఎగో ఉన్న ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌ని మనం లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ అంటాం. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ అండ్ లాంగెస్ట్ స్టోన్ ఏజ్ పీరియడ్‌గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏ ఏ మెయిన్‌గా ఉన్న హ్యూమన్ స్పీషీస్ వచ్చేసి హోమో ఎరెక్టస్ మరియు హోమో హ్యాబిలిస్. హోమో హ్యాబిలిస్ అంటే ఏంటంటే హ్యాండీమన్. బికాస్ హీ మేడ్ అండ్ యూజ్డ్ ద ఫస్ట్ స్టోన్ టూల్స్ యూజ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఎప్పుడైతే 2 కాళ్ళ మీద నుంచోబెట్టి 2 చేతులు ఫ్రీ అయ్యి, ఎప్పుడైతే మనం హ్యాండ్‌తో పట్టుకున్నామో, టూల్స్‌ని పట్టుకున్నామో, దట్ ఈస్ వేర్ హి ఈస్ కాల్డ్ యాస్ హ్యాండీమన్. దట్ ఈస్ వేర్ హి ఈస్ కాల్డ్ యాస్ హోమో హ్యాబిలిస్. అక్కడి నుంచి ఆ టైంలో యూజ్ చేసిన హోమో ఎరెక్టస్ అంటే ఫిజికల్లీ స్ట్రాంగ్, బెటర్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉన్న స్పీషీస్. ఆ టైంలో ఈ లోయర్ పేలియోలిథిక్ టైంలో నివసించిన మనిషి యొక్క స్పీషీస్ వచ్చేసి వీళ్ళు. హోమో ఎరెక్టస్, హోమో హ్యాబిలిస్. వీళ్ళు యూజ్ చేసిన కొంత టూల్స్ గనక చూసుకుంటే ఈ లోయర్ పేలియోలిథిక్ టూల్స్ వచ్చేసి మోస్ట్‌లీ కోర్ టూల్స్ అని మనం చెప్తాం. లార్జ్ స్టోన్ పీసెస్ నుంచి డైరెక్ట్‌గా పెద్ద పెద్ద రాళ్ళ నుంచి డైరెక్ట్‌గా చిప్ చేయడం అంటే దాన్ని కొంచెం షార్ప్ చేసి యూజ్ చేసిన టూల్స్‌నే మనం ఎక్కువగా చూస్తాము. లైక్ హ్యాండ్ యాక్సెస్ కానీ, క్లీవర్స్ కానీ, చాపర్స్ కానీ మనం చెప్పొచ్చు. హ్యాండ్ యాక్సెస్ అంటే ఏంటంటే క్లియర్ డ్రైవ్ షేప్, కట్టింగ్ అండ్ డిగ్గింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. క్లీవర్స్ అంటే చాపింగ్ కోసం. చాపర్స్ వచ్చేసి సింపుల్ ఫ్లేక్డ్ స్టోన్స్ అండి. ఫ్లేక్స్ అంటాం. చిన్న చిన్న ఫ్లేక్స్ హంటింగ్ కోసం, క్రషింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళనమాట. ఈ కల్చర్‌ని విచూలియన్ కల్చర్ అని కూడా అంటాము. ఎస్పెషల్లీ యూరోప్ అండ్ ఇండియాలో మనం ఈ కల్చర్‌ని మనం చూడొచ్చు. ఇక్కడున్న కొన్ని కీ సైట్స్ వచ్చేసి ఓల్దివియా గార్జ్. ఇదొచ్చేసి మనం ఈస్ట్ ఆఫ్రికాలో మనం చూడొచ్చు. దిస్ ఈస్ ద ఎర్లియస్ట్ హోమో ఫాసిల్స్ అండ్ టూల్స్ కనపడిన సైట్ వచ్చేసి అంటే మనం కనిపెట్టిన సైట్ పేరు ఈస్ట్ ఆఫ్రికాలో ఓల్దివియా గార్జ్. ఇక్కడ మనం ఈ కోర్ టూల్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేసాం. ఈ అచూలియన్ సైట్స్ అంటాం యూరోప్‌లో. ఇక్కడ మనం ఈ టూల్ డెవలప్‌మెంట్ ఎవిడెన్స్‌ని మనం బేసిక్‌గా చూడొచ్చు. ఈవెన్ ఇండియాలో గూడా ఎస్పెషల్లీ అత్తిరాంపక్కం అని తమిళనాడులో, ఇసాంపూర్ ఇన్ కర్ణాటక అండ్ పల్లవరం ఇన్ చెన్నై. ఇలాంటి ప్లేసెస్‌లో మనం ఈ అచూలియన్ కల్చర్‌ని మనం చూడొచ్చు. హ్యాండ్ ఎక్సెస్‌ని చూడొచ్చు. ఈ లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ టైమ్‌లో యూజ్ చేసిన టూల్స్‌ని, కల్చర్స్‌ని మనం అచూలియన్ కల్చర్స్ అంటున్నాం. ఆ టైమ్‌లో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గనక మనం చూస్తే హంటర్స్ అండ్ గ్యాదర్స్ యొక్క లైఫ్ స్టైల్ పీరియడ్ అనేది ఎక్కువగా మనం చూస్తాం. మోస్ట్‌లీ
మెన్ హంటింగ్ జేసేవాళ్ళు. వుమెన్ గ్యాదరింగ్ అండ్ చైల్డ్ కేర్ యాక్టివిటీస్‌ని చూసేవాళ్ళు. అంటే ఆ టైంలోనే ఈ జెండర్ బేస్డ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఏదైతే ఉందో, ఎప్పుడు లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ టైంలోనే స్టార్ట్ అయింది. సో, అలాగే కొన్ని కేవ్స్‌లో ఎర్లీ షెల్టర్స్ గూడా కనపడ్డాయి. లైక్ కేవ్ సెటిల్మెంట్స్ కానీ, సో, ఇలాంటివన్నీ మనం లోయర్ పేలియోలిథిక్ పీరియడ్స్‌లో చూడొచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ ఇస్. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్. సో, మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్ ఏంటంటే, ఇక్కడ హ్యూమన్ ఎవల్యూషన్‌లో ఇది చాలా క్రూషియల్ ఫేజ్‌గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ టైంలోనే మనం నియాండర్తల్ మెన్స్‌ని చూస్తాం. నియాండర్తల్ మెన్స్ మీన్స్ అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఆల్రెడీ ఎవల్యూషన్‌లో నేర్చుకున్నాం. నియాండర్తల్ మెన్ ట్రాజెడీ హ్యూమన్ ఇన్ మూవీ అని మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం గదా! సో, బికాస్ దీస్ నియాండర్తల్ మెన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ స్పీషీస్. మనిషి యొక్క స్పీషీస్‌లోనే ప్రెజెంట్ మనం హోమో సేపియన్స్ కదా! ఉన్న అన్ని స్పీషీస్‌లోనూ గూడా ద స్ట్రాంగెస్ట్ అండ్ రోబస్ట్ స్పీషీస్ ఇస్ నియాండర్తల్ మెన్. ఈవెన్ దో స్టిల్ అంత రోబస్ట్, అంత హార్ష్ క్లైమాటిక్ కండిషన్స్‌కి గూడా తట్టుకోగలిగి ఉండినా సరే దే గాట్ ఎక్స్‌టింక్టెడ్. రైట్? సో, అది లాస్ట్ క్లాసెస్‌లో చెప్పాను. సో, ఆ వీడియోస్ గూడా క్లియర్‌గా వినండి. సో, ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ అనమాట. సో, వాటెవర్ ద వీడియోస్ is playing is not about only UPSC students who are listening it, but who are curious about to learn about anthropology, learning about human history and culture. So definitely they also can watch these lectures. మనిషి ఎలా పుట్టాడు, ఎలా నేర్చుకున్నాడు, ఏంటి అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, సో మనిషి యొక్క లైఫ్ స్టోరీ ఏంటి, ఎట్లాగా స్పీషీస్ నుంచి వచ్చాము అనేది సైంటిఫికల్గా మనకి డిసిప్లిన్ ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ మనకి ఏదైతే చెప్తుందో, సో డెఫినెట్లీ ఎనీబడీ కెన్ వాచ్ ఇట్. బట్ స్పెషల్లీ మనకి ఆంథ్రోపాలజీ యూపీఎస్సీలో మనకి క్వశ్చన్ ఆన్సర్స్కి మన ఎగ్జామ్కి నీడ్స్కి తగ్గట్టుగా చెప్తున్నా. డెఫినెట్లీ యూ పీపుల్ ఆల్సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ దీస్ కాన్సెప్ట్స్, ఐడియాస్, ఈ ఆంథ్రోపాలజీ నేర్చుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ క్లాసెస్ అయితే వినొచ్చు. ఓకే. సో, ఈ మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్‌లో ఏంటంటే నియాండర్తల్ మెన్స్‌ని ఎక్కువగా చూడొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్ వచ్చేసి రఫ్‌లీ 1,05,000 ఇయర్స్ నుంచి 40,000 ఇయర్స్ ఎగో ఉన్న టైమ్ పీరియడ్‌ని మనం మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్ అంటాం. అంటే ఈ లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ తర్వాత హ్యూమన్స్ అనేవాళ్ళు ఇంకొంచెం మెంటల్‌గా, కల్చరల్‌గా గ్రో చూపించిన టైమ్‌ని మనం మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్ అంటాం. ఇక్కడ హ్యూమన్ స్పీషీస్ వచ్చేసి ఎస్పెషల్లీ హోమో నియాండర్తల్ మెన్‌ని మనం చూస్తాం. వీళ్ళు ఎక్స్‌టింక్ట్ అయినా సరే హ్యూమన్ ఎవల్యూషన్‌లో ఈ నియాండర్తల్ మెన్ యొక్క ఎవల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. బికాస్ నియాండర్తల్ మెన్స్ ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్. ఆ కోల్డ్ క్లైమేట్‌కి కూడా అడాప్ట్ అయ్యేలా బిల్డ్ అయ్యారు. ఎస్పెషల్లీ యూరోప్ అండ్ వెస్ట్ ఏషియాలో మనం వీళ్ళని ఎక్కువగా మనం చూస్తాము. ఆ టైంలో ఈ మిడిల్ పేలియోలిథిక్ టైంలో యూజ్ చేసిన టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టూల్ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మోస్టీరియన్ కల్చర్ అంటాం. మోస్టీరియన్ కల్చర్‌లో ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్రాన్స్‌లోని లా మిక్యూ అనే సైట్ దీన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. అక్కడ కనిపెట్టిన సైట్‌ని యూజ్ తీసుకొని ఇది ఓకే. ఇది మిడిల్ పేలియోలిథిక్ టైమ్‌కి చెందింది. సో, ఇక్కడ ఇలాంటి టూల్స్ యూజ్ చేశారు అనేది మనం ఎక్కువగా చెప్పొచ్చు. ఈ టైంలో ఎస్పెషల్లీ మిడిల్ పేలియోలిథిక్ టైంలో యూజ్ చేసిన టూల్స్ వచ్చేసి ఫ్లేక్డ్ టూల్స్ అంటాం. అంటే స్టోన్ కోర్ ఏరియా స్టోన్ ఉంటది కదా! పెద్ద బండరాయి. ఆ బండరాయిలో కూడా స్టోన్ మధ్య పార్ట్ ఆ కోర్ ఏరియా ఏదైతే ఉందో దాని నుంచి ఫ్లేక్స్ మనం దాన్ని బాగా షార్ప్ చేయడం వల్ల కొన్ని ఫ్లేక్స్ బయటకొచ్చినాయి గదా! ఆ ఫ్లేక్స్ తీసేసిన తర్వాత షార్పెన్ చేసినయి ఉంటాయి చూసారా? బా ఆ పర్టిక్యులర్ టూల్స్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ సైడ్ స్క్రాపర్స్ అని, బ్యూరిన్స్ అని, పాయింట్స్ అని ఇలాంటి స్టోన్స్‌ని మనం చూడొచ్చు. ఈ సైడ్ స్క్రేపర్స్ అంటే యానిమల్స్ హైడ్స్‌ని క్లీన్ చేయడానికి. బ్యూరిన్స్ అంటే ఎంగ్రేవింగ్ అండ్ కార్వింగ్ కోసం. పాయింట్స్ వచ్చేసి హంటింగ్ చేసేటప్పుడు ఆ స్పియర్స్ ఉంటాయి కదా! దానికి అటాచ్ చేసి ఎయడానికి. అంటే ఒక రకంగా బాణం అనేది ఉంది కదా! దానికంటే ముందు షార్పెన్‌గా ఉన్న ఒక రాయి ముక్కని తీసుకొని దాన్ని హంటింగ్ చేయడానికి యూజ్ చేసిన టూల్స్ అవ్వచ్చు. ఇట్లాగా ఎర్లీ హ్యాండ్ యాక్సెస్ కన్నా ఇనీషియల్లీ మనం లోయర్ పేలియోలిథిక్ పీరియడ్‌లో యూజ్ చేసిన రాళ్ళ కంటే కూడా ఇవి కొంచెం ఫైనర్, థిన్నర్ అండ్ పర్పస్‌ఫుల్ టూల్స్ యూజ్ చేసినట్టు చెప్పొచ్చు. అంటే ఇక్కడ స్కిల్ లెవెల్ అనేది పెరిగింది చూడండి. సో, దిస్ ఈస్ వాట్ యూ కెన్ సీ. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ గనక చూస్తే మిడిల్ పేలియోలిథిక్ పీపుల్ వచ్చేసి మోస్ట్‌లీ
కేవ్ డ్వెల్లర్స్ అన్నమాట. ఫైర్‌ని గాని, హంటింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా గ్రూప్స్‌లో. అండ్ స్పెషల్లీ ఇంటెన్షనల్ బ్యూరియల్స్‌ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంటెన్షనల్ బ్యూరియల్స్ వల్ల మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చంటే, అప్పట్లో ఉన్న వాళ్ళ మనుషులకే డెత్ అనే దాని మీద వాళ్ళకొక మీనింగ్ ఉంది. దాని మీద ఒక ఎమోషన్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పట్లోనే హ్యూమన్స్‌కి ఒక ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్, ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ దిస్ డెత్ సెరమనీస్ ఆర్ దిస్ ఎమోషన్స్‌ని మనం చూడొచ్చు. ఇదొక ఎర్లీ సింబాలిక్ బిహేవియర్‌గా గూడా స్టార్ట్ అయింది. లైక్ సింపుల్ ఆర్నమెంట్స్ కానీ, రెడ్ ఆర్చర్ యూజ్ వంటివి చూపిస్తే దే స్టార్టెడ్ థింకింగ్ అబ్స్ట్రాక్ట్‌లీ. అంటే నాట్ ఓన్లీ ఈ పర్టిక్యులర్ లైఫ్ ఫార్మే కాకుండా అబ్స్ట్రాక్ట్ థింకింగ్స్ గూడా అప్పట్లోనే హ్యూమన్స్‌కున్నాయి అన్నదానికి మనం ఇదొక ఎగ్జాంపుల్‌గా ఈ ఆర్టిఫాక్ట్స్ నుంచి చెప్పొచ్చు. ఎలా చెప్తున్నారు ఈ ఆర్కియాలజిస్ట్? జస్ట్ వాటిని తవ్వి వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు చేసుండొచ్చు, ఇది యూజ్ చేసుండొచ్చు, దీనికి ఇదే వాడుండొచ్చు అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే, ఈరోజు మనకి థాట్స్ వచ్చినియి అంటే ఖచ్చితంగా మన ముందు వాళ్ళ నుంచే గదా వచ్చింది. సో, మనం ముందు ముందు నుంచి వచ్చినప్పుడు మనం దీనికే గదా యూజ్ చేస్తున్నాం. ఒక పాటరీ ఉందమ్మా! ఆ పాటరీ మనం యూజ్ చేస్తున్నామంటే, ఈరోజు మనకొక పాట్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? నీళ్లు పట్టుకుంటున్నాం. లేదంటే వస్తువులు ఒక తిండి గింజలో ఏదో ఒకటి మనం స్టోర్ చేసుకోవడానికే మనం వాడుతున్నాం. ఆ పాటరీ అనేది లేటర్ ఆన్ ఫార్మ్ అవుతూ స్టీల్ వస్తువులని, దానికి ముందు ఇత్తడి, ఇనుము ఇట్లాంటి వస్తువులొచ్చినియి. ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులొచ్చినియి. దాంట్లోనే రిఫైన్‌మెంట్స్ జరుగుతూ వస్తున్నాయి. బట్ ద పర్పస్ ఈస్ టు స్టోర్ సంథింగ్ రైట్? సో, ఇప్పుడు మనది ఏదైతే ఆ పర్పస్ కోసం వాడుతున్నామో, సో, ఆ టైంలో దొరికినియి అంటే, ఆ టైంలో నుంచే కనిపెట్టారు. వాళ్ళు దానికి వాడారు. ఎందుకంటే, ఈరోజు మనం దీనికే స్టోర్ చేయడానికే వాడుతున్నాం గాబట్టి. సో, థట్ ఈస్ ద సేమ్ లాజిక్ హౌ ఆర్కియాలజిస్ట్ ఫైండ్ థింగ్స్ రైట్? సో, వీటన్నిటి నుంచి ఈ కంప్లీట్ ఎవల్యూషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు మేజర్‌గా అంటే ఏంటంటే, మనిషి యొక్క ఎవల్యూషన్ స్టోరీని నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఒక్కటే చెప్తాం. నాట్ అబౌట్ దిస్ క్లాసెస్ ఆర్ సంథింగ్ ఏదైనా మనం చేస్తున్నప్పుడు ఎవల్యూషన్ ఇస్ ద మేజర్ కాన్సెప్ట్. సీ ఈవెన్ టుడే ఎవల్యూషన్ హ్యాపెన్స్. నాట్ జస్ట్ యాస్ ఎ సబ్జెక్ట్. మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్లీ చేస్తాం. థాట్ ఈస్ వేర్ యూ గాట్ సమ్ ఫెయిల్యూర్స్. అది మనకి సరిగ్గా రాదు. సో, మళ్ళీ దాన్ని మనం రిఫైన్ చేస్తాం. మళ్ళీ చేస్తాం. సో, థాట్ ఈస్ బై డూయింగ్ ఆ ప్రాసెస్ ఆఫ్ జర్నీ ఏదైతే ఉంటదో, అది డెఫినిట్‌గా మనకి ఒక మనలో ఉన్న బెస్ట్ వెర్షన్‌ని, కోర్ వెర్షన్‌ని బయటికి తీసుకొస్తుంది. సో, థాట్ ఈస్ వేర్ జర్నీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందుకే చెప్తారు మనం ఏది స్టార్ట్ చేసినా సరే, సో, థాట్ స్టార్టింగ్ పాయింట్ ఆర్ డెస్టినేషన్ కంటే కూడా ద ప్రాసెస్ ఆఫ్ జర్నీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థాట్ జర్నీ విల్ హెల్ప్ యూ టు లెర్న్ సో మెనీ థింగ్స్. ఆ ప్రాసెస్ ఆఫ్ జర్నీలో కింద పడతాం, లెగుస్తాం, నుంచుంటాం, తప్పులు చేస్తాం, తెలుసుకుంటాం, దాన్ని అప్లై చేస్తాము. సో, థాట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నీడెడ్. సో, కానీ మనం దానికంటే గూడా స్టార్టింగ్ పాయింట్‌ని, ఎండింగ్ పాయింట్‌ని ఎక్కువగా ఆలోచించి, ఆ జర్నీని మనం మిస్ అవుతాం. సో, ఇది మనం ఈ హ్యూమన్ ఎవల్యూషన్ స్టోరీ నుంచి గానీ, ఆంథ్రోపాలజీ నుంచి గానీ, మనం నేర్చుకోవాల్సిన రియల్ లైఫ్‌లో గూడా మనం నేర్చుకోవాల్సిన లెసన్. సో, నాకు ఈ ప్రాసెస్‌లో చెప్పాలనిపించింది. థాట్ ఈస్ వేర్ ఐ సెడ్. సో, అగైన్ కమింగ్ టు ద టాపిక్. మళ్ళీ డైవర్షన్స్ ఒద్దు. మనం టాపిక్‌లోకొచ్చేద్దాం. సో, ఈ మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్‌లో ఏంటంటే, కేవ్ డ్వెల్లింగ్స్ కానీ, ఇంటెన్షనల్ బ్యూరియల్స్ కానీ, ఎర్లీ సింబాలిక్ బిహేవియర్‌ని మనం చూడొచ్చు. సో, దిస్ ఇస్ మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్. సో, నెక్స్ట్ వచ్చేసి అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్. అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్‌లో ఏంటంటే, సో, దిస్ ఇస్ ద థర్డ్ అండ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది స్టోన్ ఏజ్ అని చెప్తాము. అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్. ఈ పీరియడ్‌లోనే మోడర్న్ హ్యూమన్స్ ప్రెజెంట్ మనమున్న హోమో సేపియన్స్ అనేవాళ్ళు అపియర్ అయ్యారు. వీళ్ళ యొక్క టైమ్ పీరియడ్ గనుక మనం చూస్తే ఇట్ ఈస్ రఫ్‌లీ 40,000-10,000 ఇయర్స్ ఎగో. ఇది ఓల్డ్ స్టోన్ ఏజ్ యొక్క చివరి ఫేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ట్రాన్సిషన్ వచ్చేసి టువర్డ్స్ మీసోలిథిక్ అండ్ నియోలిథిక్ టైమ్స్‌కి వెళ్ళడానికి ఒక ట్రాన్సిషన్ జోన్ లాగా మనం ఈ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్‌ని మనం చూడొచ్చు. ఇక్కడున్న పర్టిక్యులర్ హ్యూమన్ స్పీషీస్ వచ్చేసి హోమో సేపియన్స్. హోమో సేపియన్స్ అంటే ఏంటంటే వైస్ మెన్ అని అర్థం. ఓకే. సో, ఫిజికల్ అపియరెన్స్ కానీ, బ్రెయిన్ కెపాసిటీ కానీ, కమ్యూనికేషన్ కానీ అన్నీ ఆల్మోస్ట్ మనం ప్రెజెంట్ మోడర్న్ హ్యూమన్స్ ఎలాగైతే ఉంటారో సేమ్ అంతే. దీస్ ఆర్ ద మన ప్రెజెంట్ మన హ్యూమన్స్‌కి హోమో సేపియన్స్ అన్నమాట. వీళ్ళ జీనస్ పరంగా. ఇదే సమయంలో
మెన్ స్టార్టెడ్ షోయింగ్ క్రియేటివిటీ, ఇమాజినేషన్, సింబాలిక్ థాట్ అంతా గూడా మనం ఈ ఫస్ట్ హోమో సేపియన్స్‌లో చూడొచ్చు. వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ అండ్ టెక్నాలజీ గనక మనం చూస్తే, ఈ లోయర్ అండ్ మిడిల్ పీరియడ్స్‌లో చాలా వరకు టూల్స్ మేజర్‌లీ స్టోన్ బేస్డ్ టూల్స్ యూజ్ చేశారు. బట్ ఈ అప్పర్ పేలియోలిథిక్ టైమ్‌లో ఇప్పుడు కొంచెం టూల్స్ ఫైనర్‌గా, షార్పర్‌గా స్పెషలైజ్డ్ అయిపోయినాయన్నమాట. అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్‌లో లైక్ బ్లేడ్స్, బోన్, ఐవరీ, హార్న్ టూల్స్, హరూపన్స్ ఇలాంటి టూల్స్ యూజ్ చేయడం. అంటే ఉండి కొంది ఇంకా టూల్స్ అనేవి షార్ప్ చేస్తూ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బ్లేడ్స్ వచ్చేసి లాంగ్, థిన్, ప్రిసైజ్ కట్టింగ్ టూల్స్ గానీ, నీడిల్స్, బోన్స్, ఫిష్ హూక్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, హరూపన్స్ వచ్చేసి ఫిషింగ్ కోసము. ఇట్లాంటి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేయడం గూడా స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ వాడేదానికంటే గూడా ఎగ్జాక్ట్‌లీ మన యొక్క పర్పస్ ఏంటి? అక్కడ ఫిష్‌ని క్యాచ్ చేయడము, లేదంటే ఒక యానిమల్‌ని హంట్ చేయాలంటే అక్కడ ఉండాల్సిన షార్ప్ ఎంత? సో, దేనికి దేన్ని వాడాలి? సో, అక్కడ పర్పస్‌ఫుల్‌గా ఆ టూల్స్‌ని దాని దాని తగ్గట్టుగా కన్వర్ట్ చేయడం. థట్ ఈస్ వేర్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఆ బ్రెయిన్‌ని దానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసి, ఆ థాట్ ప్రాసెస్‌ని మనం దాని మీద ఇంప్లిమెంట్ చేయడం. సో, థట్ ఈస్ వేర్ హ్యూమన్స్ బికమ్ అన్ ఇంటెలిజెంట్ యానిమల్ అని గూడా మనం చెప్పొచ్చు. సో, దిస్ ఈస్ హౌ కల్చర్ హాస్ ఫార్మ్. ఇవన్నీ మనకి ఏం ఇండికేట్ చేస్తున్నాయి? హ్యూమన్స్ స్టార్టెడ్ అడాప్టింగ్ టు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ హంటింగ్, ఫిషింగ్, టైలరింగ్ అన్నీ గూడా ఇంప్రూవ్ అయినియి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ గూడా. హ్యూమన్ యొక్క క్రియేటివిటీ అనేది ఎక్స్‌ప్లోజన్ జరిగిన పీరియడ్ అని గూడా చెప్పొచ్చు. ఈ యాన్సిస్టర్స్ ఫస్ట్ టైమ్ ఆర్ట్‌ని క్రియేట్ జేయడం స్టార్ట్ చేశారు. కేవ్ పెయింటింగ్స్, యానిమల్స్ గాని, హంటింగ్ సీన్స్ అన్నీ ఆ గుహల్లో వేయడం గాని, వీనస్ ఫిగరైన్స్ అని చెప్పి, ఈ వీనస్ ఫిగరైన్స్ అంటే ఏంటంటే ఫర్టిలిటీ సింబల్స్‌ని, ఆ హ్యూమన్ ఫీమేల్ బాడీని, ఆ ఫర్టిలిటీని రిప్రజెంట్ చేస్తూ పెయింటింగ్స్ కానివ్వండి, ఆర్నమెంట్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇలాంటివన్నీ గూడా మనం ఆ టైంలో కనబడ్డాయన్నమాట. ఈ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్‌లో. అంటే సొసైటీలో ఒక సింబాలిక్ ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఒక స్పిరిచ్యువాలిటీ ఉంది. ఒక కమ్యూనికేషన్ డెవలప్ అయింది ఈ టైంలో అని మనం ఈ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్‌లో చెప్పొచ్చు. ఇక్కడున్న ఇంపార్టెంట్ కల్చర్స్ ఏంటంటే ఎస్పెషల్లీ యూరోప్‌లో మేజర్‌గా ఈ అప్పర్ పేలియోలిథిక్ కల్చర్స్ వచ్చేసి అర్బునేకియన్, సాల్టెరన్, మాగ్డెలీనియన్ అని చెప్పి 3 ఫేసెస్‌గా మనం చెప్పొచ్చనమాట. 3 కల్చర్స్‌గా మనం చెప్పొచ్చు. ప్రతి కల్చర్‌లో గూడా టూల్స్ యొక్క స్టైల్స్ గానీ, ఆర్ట్ ఫార్మ్స్ గానీ స్లైట్‌లీ డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఓవరాల్ హ్యూమన్ యొక్క క్రియేటివిటీ గ్రో అయింది అని చెప్పడానికి ఈ కల్చర్స్ మనకి హెల్ప్ అవుతాయి. అండ్ ఈ అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్‌లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సైట్స్, ఆర్కియాలజికల్ సైట్స్ వచ్చేసి లాస్కియాక్స్ విచ్ ఇస్ ఇన్ ఫ్రాన్స్, పావ్లోవ్ ఇన్ సెజ్ రిపబ్లిక్ అండ్ మెజిన్ ఇన్ యుక్రెయిన్ అండ్ యూఎస్ఎస్ఆర్ రీజియన్‌లో చూడొచ్చు. ఇక్కడ కొన్ని కేవ్ పెయింటింగ్స్, వీనస్ ఫిగరైన్స్, బోన్ డ్వెల్లింగ్స్, డెకరేటెడ్ ఐవరీ ఇలాంటివన్నీ ఫైండ్ అవ్వడం వల్ల ఓకే. ఇది అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్. ఈ టైంలో హ్యూమన్స్ ఇలా యూజ్ చేశారు అనే దానికి ఇవి కొన్ని ఎవిడెన్స్ ఉన్న కొన్ని సైట్స్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మీసోలిథిక్ పీరియడ్. మీసోలిథిక్ అంటేనే మిడిల్ స్టోన్ ఏజ్ పీరియడ్ అంటాం. సో, పేలియోలిథిక్ వచ్చేసి ఓల్డ్ స్టోన్ ఏజ్ పీరియడ్. నియోలిథిక్ వచ్చేసి న్యూ స్టోన్ ఏజ్ పీరియడ్. సో, ఈ 2 స్టోన్ ఏజ్ మధ్యలో ఒక బ్రిడ్జ్ పీరియడ్ లాగా మనం చెప్పొచ్చు. ఇక్కడ హ్యూమన్స్ వచ్చేసి ఫుల్ టైమ్ హంటర్ గ్యాదర్స్ కాదు. అట్ ద సేమ్ టైమ్ ఫార్మర్స్‌గా గూడా కాకుండా ఒక ఇంటర్మీడియేట్ లైఫ్‌ని లీడ్ చేశారు. అంటే ఫార్మింగ్ అనేది స్టార్ట్ అవ్వకముందు అండ్ ఈవెన్ కంప్లీట్‌లీ స్టోన్ టూల్స్ మీద గూడా కాకుండా, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, దాన్ని రిప్రజెంట్ చేసే పీరియడ్‌ని మనం మీసోలిథిక్ పీరియడ్ అంటాం. సుమారుగా 10,000 నుంచి 4,000 బీసీ టైమ్ కాలంది ఈ మీసోలిథిక్ పీరియడ్. మన ఇక్కడ యాన్సెస్టర్స్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్స్‌తో బిజీ ఉంటారు. అండ్ ఇదే టైంలో మైక్రో టూల్స్ ఇక్కడ ఎస్పెషల్లీ మైక్రో టూల్స్ గురించి మాట్లాడుతూ వాటిని మనం మైక్రోలిథ్స్ అంటాం. చాలా చిన్న చిన్న టినీ షార్ప్ టూల్స్ యూజ్ చేయడం మొదలుపెట్టారిక్కడ. ఫిషింగ్ కోసం, చిన్న చిన్న యానిమల్స్‌ని హంట్ జేయడానికి గానీ, వైల్డ్ క్రాప్స్‌ని కలెక్ట్ చేయడానికి గానీ, ఈ మైక్రోలిథ్స్ ఆర్ మైక్రో బ్లేడ్స్ అనే చిన్న చిన్న టూల్స్ యూజ్ జేయడం జరిగింది. ఈ పాయింట్ ఏంటంటే హ్యూమన్స్ ఇక్కడ కంప్లీట్‌లీ నొమాడ్స్ కాదు. నొమాడిక్ మీన్స్ ఒక దగ్గర ఉండకుండా మూవ్ అవ్వడం. అండ్ కంప్లీట్ నొమాడ్స్ కాదు. అండ్ సెమీ సెడెంటరీ సెటిల్మెంట్స్‌ని మనం చూడొచ్చు. నియర్ రివర్స్ కానీ, లేక్స్ దగ్గరలో ఉండి లైఫ్ అనేది లివింగ్ అనేది ప్రారంభించారు. ఈవెన్ యూరోప్‌లో గూడా సిమిలర్‌గా ఎజీలియన్
టార్డనేషియన్, ఆస్ట్రియన్, సొబటేరియన్ కల్చర్స్ వీళ్ళంతా గూడా మైక్రోలిథ్స్ యూజ్ చేసేవారని చెప్పి మనం ఆ సైట్స్ ద్వారా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ మైక్రోలిథ్ అనేది ఒక పెద్ద హీరోలా చెప్పొచ్చు. వీటిని యారోస్‌కి, స్పియర్స్‌కి, ఫిషింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి అటాచ్ చేసి ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ హంటింగ్ అండ్ ఫిషింగ్ కోసం ఈ మైక్రోలిథ్స్‌ని యూజ్ చేసేవాళ్ళనమాట. ఇదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఫుడ్ ప్రొడక్షన్‌కి ఫస్ట్ స్టెప్‌గా మనం చెప్పొచ్చు. హ్యూమన్స్ తర్వాత గ్రాడ్యుయల్లీ హంటింగ్ నుంచి వైల్డ్ క్రాప్స్‌ని పండించడం మొదలుపెట్టారు. సో, బేసికల్లీ ఈ మీసోలిథిక్ పీరియడ్‌ని మనం ఒక ట్రాన్సిషనల్ ఫేజ్‌గా చెప్పొచ్చు. హంటింగ్ గ్యాదర్స్ నుంచి ఎర్లీ ఫార్మింగ్ అండ్ సెటిల్మెంట్ ఆర్ అట్ పర్టిక్యులర్ ట్రాన్సిషన్ ఫేజ్‌గా మనం ఈ మీసోలిథిక్ కల్చర్‌ని మనం చెప్పొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి నియోలిథిక్ పీరియడ్. సో, నియోలిథిక్ పీరియడ్ అంటే దిస్ ఈస్ ఎ న్యూ స్టోన్ ఏజ్. అరౌండ్ రఫ్‌లీ 8000 నుంచి 3000 బీసీ ఉన్న టైంలో అండ్ ఇది మీసోలిథిక్ పీరియడ్ తర్వాత హ్యూమన్స్ ఫైనల్‌గా సెటిల్ డౌన్ అయిన ఏజ్. ఇక్కడే ఫార్మింగ్‌ని కనిపెట్టారు. అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ గూడా ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ జీవి చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ పీరియడ్‌ని నియోలిథిక్ రివల్యూషన్ అని పిలిచారనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచే మనిషి యొక్క రివల్యూషన్ అనేది జరిగిందని మనం ఫాస్టర్‌గా జరిగిందని చెప్పొచ్చు. బికాస్ ఇమాజిన్ చేయండి. ఈ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో హ్యూమన్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా నొమాడ్స్‌గా స్టాప్ అయిపోయి ఒక దగ్గర సెటిల్ అయిపోయి చిన్న చిన్న విలేజెస్‌ని ఫౌండ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది మౌంటైన్ టాప్స్ మీద, కొంతమంది రివర్స్ దగ్గర ఉండడం, సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మెయిన్‌లీ లైఫ్ యాక్టివిటీగా కన్వర్ట్ అయింది. అప్పటి వరకు హంటర్ గ్యాదర్స్ లాగా హంటింగ్ చేసో, గ్యాదర్ చేసో కనిపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఫుడ్‌ని ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేశారు. ప్లాంట్స్‌ని డొమెస్టికేట్ జేయడం స్టార్ట్ జేశారు. లైక్ వీట్, బార్లీ, పల్సెస్ అండ్ ఆల్సో యానిమల్స్‌ని గూడా డొమెస్టిక్ జేయడం స్టార్ట్ జేశారు. లైక్ షీప్, గోట్స్, క్యాటిల్. సో, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనేది స్లోలీ సెకండరీ యాక్టివిటీగా మారిపోయి ఫుడ్ ప్రొడక్షన్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేది మేజర్ యాక్టివిటీగా కన్వర్ట్ అయిన టైమ్ పీరియడ్‌ని మనం నియోలిథిక్ పీరియడ్ అంటాం. ఈ టైంలో మనం యూజ్ చేసిన టూల్స్ వచ్చేసి పాలిష్డ్ యాక్సెస్, గ్రౌండ్ అండ్ చిప్డ్ స్టోన్ టూల్స్ అండ్ బోన్ టూల్స్ అండ్ నీడిల్స్‌ని యూజ్ చేశారు. ట్రీస్‌ని కట్ చేయడానికి, ల్యాండ్‌ని క్లియర్ చేయడానికి గానీ, ఫార్మింగ్ కన్‌స్ట్రక్షన్ కోసం, ఫిషింగ్ చిన్న చిన్న హంటింగ్ యానిమల్స్ కోసం వాళ్ళ యొక్క టూల్స్ యూజ్ చేయడం గూడా మారింది. అండ్ ఎకానమీ వచ్చేసి మెయిన్‌లీ ఫుడ్ ప్రొడక్షన్ మీద ఎక్కువగా ఆ పర్టిక్యులర్ సొసైటీ యొక్క ఎకానమీ డిపెండ్ అయింది. గ్రాడ్యుయల్లీ మనం చిన్న చిన్న ప్రైవేట్ ప్రాపర్టీ కానీ, ఎర్లీ ఎకనామిక్ ఇనీక్వాలిటీస్‌ని కానీ, లేబర్ డివిజన్ బేస్డ్ ఆన్ ద సెక్స్ కానీ మనం ఈ నియోలిథిక్ పీరియడ్‌లో చూడొచ్చు. ఎందుకంటే మెన్ వచ్చేసి మోస్ట్‌లీ ఫార్మ్ ఆర్ హంటెడ్ యాక్టివిటీస్‌కెళ్తే, వుమెన్ వచ్చేసి మేజర్‌లీ కలెక్టెడ్ అండ్ మేనేజ్డ్ డొమెస్టిక్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా ఉండడం మనం ఈ పీరియడ్‌లో గూడా చూడొచ్చు. సో, ఈ నియోలిథిక్ సొసైటీ అనేది ఆహ్, ఎర్లీ చీఫ్‌డమ్స్ మీన్స్ స్మాల్ గ్రూప్స్‌గా నివసించి వాళ్ళలో ఒకళ్ళు చీఫ్‌గా హెడ్ అవుతూ అంటే ఒక ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ లైఫ్‌ని గూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ సర్ప్లస్ ఎప్పుడైతే ఫుడ్‌ని ప్రొడక్షన్ చేశారో, ఈ సర్ప్లస్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయడం, ఆ ల్యాండ్ ఒకళ్ళు ఓన్ అవ్వడం, దాని వల్ల గూడా సోషల్ ఇనీక్వాలిటీస్ ఇప్పుడు మనం ఏమైతే చూస్తున్నామో సోషల్ ఇనీక్వాలిటీస్ లైక్ క్లాస్, కాస్ట్, జెండర్ ఎక్సెట్రా ఇనీక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ టైంలో ఎకనామిక్ ఇనీక్వాలిటీస్‌ని మనం చూడొచ్చు. ఎవరి దగ్గరైతే ఎక్కువ పంటుంటది, కొంతమంది దగ్గర తక్కువ పంటుంటది. ఆ పర్టిక్యులర్ ఇనీషియల్ ఫార్మ్స్ ఆఫ్ ఇనీక్వాలిటీస్‌ని కూడా మనం ఈ నియోలిథిక్ పీరియడ్‌లో చూడొచ్చు. అండ్ లైఫ్ అనేది చాలా ఆర్గనైజ్డ్‌గా ఫార్మ్ అయింది. కంపారిటివ్‌లీ విత్ ది పేలియోలిథిక్ పీరియడ్ అండ్ మీసోలిథిక్ పీరియడ్. నియోలిథిక్ పీరియడ్‌లో లైఫ్ బికేమ్ మోర్ ఆర్గనైజ్డ్. విలేజెస్, రూల్స్, లేబర్ డివిజన్ అని ఈ ఆల్ దిస్ బికమ్స్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద కాంప్లెక్స్ సొసైటీస్ ఫార్మ్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్‌గా ఈ నియోలిథిక్ పీరియడ్ అని చెప్పొచ్చు. సో, మనం గూడా జీవి చైల్డ్ లాగా ఇది నియోలిథిక్ రివల్యూషన్ అని అనొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి చాల్కోలిథిక్ కల్చర్స్ అంటాం. సో, చాల్కోలిథిక్ కల్చర్ వచ్చేసి కాపర్
స్టోన్ ఏజ్ అని గూడా మనం చెప్తాము. ఎస్పెషల్లీ ఇది ఇండియాలో సెంట్రల్ మాల్వన్, నార్త్ డక్కన్ అండ్ ఈస్టర్న్ రీజియన్స్‌లో మనం ఈ కల్చర్‌ని మనం చూడొచ్చు. ఇక్కడ హ్యూమన్స్ వచ్చేసి కాపర్ టూల్స్ అండ్ స్టోన్ టూల్స్. స్టోన్స్ మాత్రమే కాకుండా కాపర్, స్టోన్ టూల్స్ 2 మిక్స్‌గా యూజ్ చేసిన టైమ్ పీరియడ్‌నే మనం కాపర్ స్టోన్ ఏజ్ అంటాం. సో, ఈ చాల్కోలిథిక్‌లో చాల్లో మీన్స్ కాపర్, లిథిక్ అంటే స్టోన్. సో, థట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ as చాల్కోలిథిక్ కల్చర్. ఇక్కడ హ్యూమన్స్ ఫార్మింగ్, పాస్టోరలిజము, పాటరీ మేకింగ్ ఎక్కువగా బిజీగా ఉండేవాళ్ళు. అండ్ అగ్రికల్చర్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్‌గా ఉంటే, యానిమల్స్ లైక్ కాటిల్, షీప్, గోట్స్, పాస్టోరలిజం కూడా స్టార్ట్ చేశారు. పాటరీ ఇంప్రూవ్ అయింది. అండ్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ స్టోరేజ్ అండ్ కుకింగ్ కోసం. అండ్ ఆల్సో డిఫరెంట్ రీజియన్స్‌లో ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్‌ని మనం కూడా చూడొచ్చు. దట్ లైక్ కయాతు కల్చర్ ఇన్ ది సెంట్రల్ ఇండియా. ఇక్కడ లీనియర్ పాటరీ, కాపర్ టూల్స్, మోస్ట్‌లీ స్మాల్ విలేజెస్‌ని మనం చూడొచ్చు. మాల్వా కల్చర్ ఇన్ ది సెంట్రల్ ఇండియా. ఎస్పెషల్లీ స్టోన్ బ్లేడ్స్‌ని, బ్యాంబూ అండ్ రాక్ పాటరీ గాని, లార్జర్ విలేజ్ సిస్టమ్స్‌ని మనం చూడొచ్చు. నార్త్ డక్కన్ ఏరియా లైక్ ఫతిమాబాద్ అండ్ జార్వే ఇరిగేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ కల్చర్స్ అండ్ మైక్రోలిథ్స్‌ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు సెటిల్డ్ ఫార్మింగ్ అండ్ యూజింగ్ బోత్ కాపర్ అండ్ స్టోన్ టూల్స్‌ని యూజ్ చేశారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ స్టెప్ విచ్ ఈస్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద నియోలిథిక్ పీరియడ్ కల్చర్ కంటే కూడా ఇక్కడ ఫార్వర్డ్ స్టెప్ ఏంటంటే స్టోన్ టూల్స్‌తో పాటు కాపర్స్‌ని యూజ్ చేయడం కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో సోషల్ సిస్టమ్ గనక చూసుకుంటే సోషల్ లైఫ్ కూడా ఎవాల్వ్ అయింది. బ్యూరియల్ చేసే ఆ టైంలో ఆర్నమెంట్స్‌ని, టూల్స్‌ని, పాటరీని మనం చూడొచ్చు. సోషల్ స్ట్రాటిఫికేషన్‌ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ నాట్ ఎవ్రీవన్ హాడ్ సేమ్ స్టేటస్. ఇక్కడ కూడా ఆ పర్టిక్యులర్ సొసైటీలో కూడా రిచ్ పీపుల్ హాడ్ బెటర్ ఐటెమ్స్ ఇన్ ది గేమ్స్. అండ్ యూ సీ ఎర్లీ ఫార్మ్ ఆఫ్ సోషల్ హైరార్కీని కూడా మనం ఈ చాల్కోలిథిక్ పీరియడ్ ఈవెన్ ఇన్ ద ఇండియాలో కూడా మనం ఈ పర్టిక్యులర్ సైట్స్ ద్వారా మనం ఫైండ్ ఔట్ చేసాము. సో, నెక్స్ట్ వచ్చేసి కాపర్ బ్రాంజ్ ఏజ్. సో, కాపర్ బ్రాంజ్ ఏజ్ ఏంటంటే స్టోన్స్ నుంచి మెటల్ ఏజ్‌లోకి ఎంటర్ అయిన ట్రాన్సిషన్ పీరియడ్ కాపర్ బ్రాంజ్ ఏజ్ అంటాం. ఇక్కడ హ్యూమన్స్ కాపర్ తర్వాత బ్రాంజ్ టూల్స్ అండ్ వెపన్స్‌తో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకేంటి రాళ్ళతోనే టూల్స్ యూజ్ చేసుకొని పాటరీ, మట్టి వీటితో తయారు చేసిన తర్వాత చిన్న చిన్నగా కాపర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే రాజులొచ్చారో యుద్ధాలు, కత్తులు, కటారాలు ఇవన్నీ దేనితో కాపర్, బ్రాంజ్ తర్వాత ఐరన్ ఇప్పుడు ప్లాస్టిక్ ఏజ్. సో, దిస్ ఈస్ హౌ ఈ ట్రాన్సిషన్ ఆఫ్ యూజింగ్ థింగ్స్‌ని మనం చూడొచ్చు. నౌ మోర్ ఆఫ్ టెక్నాలజీ రైట్. సీ ఎందుకు ఈ పీరియడ్ మరంత ఇంపార్టెంట్ అంటే ఏంటంటే, బికాస్ ఆఫ్ టెక్నాలాజికల్ అడ్వాన్స్‌మెంట్. ఇక్కడ వెపన్స్ కానీ, టూల్స్ కానీ, ఫార్మింగ్ చేసే ఇంప్లిమెంట్స్ కానీ అన్నీ గూడా ఈ కాపర్, బ్రాంజ్ యూజ్ చేయడం వల్ల టూల్స్ అనేవి స్టోన్ టూల్స్ కంటే గూడా దీస్ ఆర్ ద స్ట్రాంగర్ టూల్స్ అండ్ ఆల్సో లాంగ్ లాస్టింగ్ టూల్స్ అన్నమాట ఇవి. కంపారిటివ్‌లీ విత్ ద స్టోన్. అండ్ ఈ కల్చరల్ ప్రోగ్రెస్ గనక చూస్తే హ్యూమన్ స్టార్టెడ్ క్రాఫ్ట్‌మెన్‌షిప్ కానీ, ఆర్నమెంట్స్ లైక్ జ్యువెల్లరీస్, స్కల్ప్చర్స్, డెకరేటెడ్ పాటరీ ఇలాంటి కల్చరల్ పరంగా కూడా కల్చరల్ ప్రోగ్రెస్‌ని చూడొచ్చు. ఎకనామిక్ గ్రోత్‌ని కూడా మనం చూడొచ్చు. ట్రేడ్ నెట్వర్క్స్ డెవలప్ అయినియి. అండ్ పీపుల్ స్పెషలైజ్డ్ ఇన్ ది క్రాఫ్ట్స్ ఆర్ ఫార్మింగ్, ఎక్స్‌చేంజింగ్ గూడ్స్‌లో గూడా మనుషులు స్పెషలైజేషన్ అయ్యారు. ఈవెన్ అర్బనైజేషన్ చూసుకున్నా సరే లార్జ్ సెటిల్మెంట్స్ అనేవి అపియర్ అయినియి. విచ్ ఈస్ సపోర్టింగ్ ఫర్ గ్రోయింగ్ పాపులేషన్స్. విలేజెస్ కూడా స్లోలీ టౌన్స్ లాగా చిన్న చిన్న విలేజ్ సిస్టమ్స్ నుంచి ఒక ప్రోటో టౌన్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ లైక్ అర్బనైజేషన్ గూడా చూడొచ్చు. లైఫ్ అనేది ఇంతకు ముందు కంటే గూడా ఫాస్టర్, మోర్ ఆర్గనైజ్డ్ అండ్ కల్చరల్లీ రిచర్ దాన్ బిఫోర్‌గా ఈ కాపర్ బ్రాంజ్ ఏజ్‌లో మనం చూడొచ్చు హ్యూమన్ యొక్క లైఫ్‌ని. సో, ఈ కంప్లీట్ కాపర్ బ్రాంజ్ ఏజ్ అనేది ఇట్ సెట్స్ ద స్టేజ్ ఫర్ ద ఐరన్ ఏజ్ వేర్ స్ట్రాంగర్ టూల్స్, మోర్ కాంప్లెక్స్ సొసైటీస్ అండ్ బిగ్గర్ కింగ్డమ్స్. సో, థింక్ ఇట్ ఆఫ్ యాస్ లైక్ a humanity were leveling up from the basic survival to advanced technology and urban life. So, that is where the human progress from a stone age, from the Paleolithic period to the iron age, even the present ప్లాస్టిక్ అండ్ టెక్నాలజికల్ ఏజ్ వరకు కూడా హ్యూమన్ ప్రోగ్రెస్ దిస్ ఇస్ వాట్ ద హ్యూమన్ ప్రోగ్రెస్ ఇన్ కల్చర్ ఇన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కల్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దాట్ కల్చర్ ఇన్ టర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బయోలాజికల్ ఎవల్యూషన్ ఆల్సో.
ఓకే. సో, దిస్ ఈస్ కాపర్ బ్రాంచ్ ఏజ్. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఏజ్ వస్తది. వేర్ యూ స్టార్టెడ్ యూజింగ్ ది ఐరన్. ఇక్కడ ఇంకా ఐరన్ ఏజ్ దగ్గర నుంచి నౌ ప్రెజెంట్ ఏజ్ వరకు. సో, దిస్ ఈస్ వేర్ యూ సీ ద డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ ది హ్యూమన్ ప్రోగ్రెస్. సో, ఇనీషియల్ మనం ఇప్పుడు ఈరోజు మన చాప్టర్ మెయిన్‌లీ అబౌట్ ప్రీ హిస్టారిక్ కల్చర్ గదా! సో, ఆ ప్రీ హిస్టారిక్ టైమ్స్‌లో ఉన్న కొన్ని ఇనీషియల్ సివిలైజేషన్స్‌ని మనం చూద్దాం. ఎస్పెషల్లీ ఈజిప్టియన్ సివిలైజేషన్ అంటాం. పిరమిడ్స్ అవన్నీ మనం మూవీస్‌లో చూస్తాం గదా! దట్ ఈజిప్ట్ సివిలైజేషన్ గాని, ఆ టైంలో ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్స్ ఈజిప్ట్ సివిలైజేషన్, మెసోపొటేమియా సివిలైజేషన్ అవ్వచ్చు. ఈవెన్ మన ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చైనాలో కూడా యెల్లో సివిలైజేషన్ అంటాము. చైనీస్ సివిలైజేషన్ అంటాము. సో, ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్స్ అన్నమాట ఇవి. సో, వాటిని గూడా ఒక్కొక్కటి క్లియర్‌గా చూద్దాం. ఓకే. సో, ఫస్టొచ్చేసి ఈజిప్టియన్ సివిలైజేషన్ గనక తీసుకుంటే దిస్ ఈస్ సంథింగ్ టైమ్ లైన్ వచ్చేసి సుమారుగా 3100 బీసీ నుంచి 332 బీసీఈ టైమ్‌లో ఉన్న సివిలైజేషన్, ఈజిప్ట్‌లో ఉన్న సివిలైజేషన్‌ని ఈజిప్టియన్ సివిలైజేషన్ అంటాము. ఇది నైల్ రివర్ దగ్గర ఫార్మ్ అయిన పర్టిక్యులర్ సివిలైజేషన్. ఇది ఈజిప్ట్‌కి లైఫ్ లైన్ ఇచ్చి సివిలైజేషన్ అనేది ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ చేసింది నైల్ రివర్. ఈ ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే హీరోగ్లైఫ్స్‌ని మనం చూడొచ్చు. హీరోగ్లైఫ్స్ అంటే ఏంటంటే, పిక్టోరియల్ రైటింగ్ సిస్టమ్. అంటే ఇనీషియల్ రైటింగ్ ఏం ఫార్మ్ అవ్వకముందు ఇప్పుడు మనకొక లిపి, ఒక అక్షరము ఒకటుంది మనకి. అలా లేని టైంలో మనుషులు అక్షరాలు, పదాలు, లాంగ్వేజ్ ఏమీ లేని టైంలో మనుషులు ఎలా కమ్యూనికేట్ చేశారు? సౌండ్స్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. థట్ ఈస్ వేర్ సౌండ్స్ నుంచే లెటర్స్ ఫార్మ్ అయినాయి. లెటర్స్ నుంచే వర్డ్స్ ఫార్మ్ అయ్యాయి. వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ బిల్డ్ అయినాయి. సెంటెన్సెస్ నుంచి ఎమోషన్ నుంచే లాంగ్వేజ్ అనేది వచ్చింది. రైట్? మరి ఇనీషియల్‌గా ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది పిక్టోరియల్. ఏదన్నా చెప్పాలన్నా డయాగ్రామ్స్ ఏసి, పిక్టోరియల్ వేసి ఆహ్, చెప్పేవాళ్ళు. ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో గూడా మనం ఆ సింబల్స్‌ని, పిక్టోరియల్ గ్రాఫ్స్‌ని మనం చూడొచ్చు. హీరోగ్రాఫ్స్ అంటే ఈ పిక్టోరియల్ రైటింగ్ సిస్టమ్‌ని మనం ఈజిప్టియన్ సివిలైజేషన్‌లో చూడొచ్చు. ఈవెన్ ద పిరమిడ్స్ అండ్ టెంపుల్స్‌లో దీస్ ఆర్ ద మాసివ్ ఇంజినీరింగ్ మార్వెల్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇంజినీరింగ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ ఈ నైల్ ఫ్లడ్స్‌ని కంట్రోల్ చేసి, అగ్రికల్చరల్ బూస్ట్ అయ్యే విధంగా ఈజిప్షియన్ యొక్క సివిలైజేషన్ గనక చూస్తే, టెక్నాలజీ, రిలీజియన్ 2 గూడా మిక్స్ అయ్యి అడ్వాన్స్‌డ్ సివిలైజేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఈజిప్ట్ నైల్ రివర్ దగ్గర. సో, ఈజిప్టియన్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ పాలిథియిస్టిక్స్ మీన్స్ మల్టిపుల్ గాడ్స్, గాడెసెస్ ఈజిప్ట్‌లో అప్పట్లో పూజించేవాళ్ళు. వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ చచ్చిపోయిన తర్వాత కూడా లైఫ్ ఉండిద్ది అని చెప్పి చాలా ఎక్కువగా బిలీవ్ చేసేవాళ్ళనమాట ఇనీషియల్ ఈజిప్టియన్స్. థాట్ ఈస్ వై వాళ్ళు పెద్ద పెద్ద పిరమిడ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఫరోహాస్. ఫరోహాస్ అంటే ఏంటంటే ఎవరైతే వాళ్ళ కింగ్ ఉంటారో వాళ్ళని వాళ్ళు ఒక డివైన్ రూలర్‌గా భావించేవాళ్ళు. కింగ్, గాడ్ ఒక్కళ్ళే అన్నట్టు భావించి వాళ్ళకేంటంటే పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టేవాళ్ళనమాట. రిలీజియన్ వాస్ కంట్రోల్డ్ బై సొసైటీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ అన్నీ గూడా నైల్, ఫర్టిలిటీ అంతా కలిపి ఒక గొప్ప ఈజిప్టియన్ సివిలైజేషన్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఆ టైంలో వాళ్ళు ట్రేడింగ్ గూడా ఫాలో అయ్యేవాళ్ళంట. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ట్రేడింగ్ గూడా జరిగేదంటే అలాంగ్ నైల్ రివర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గూడా లైక్ స్టాచ్యూస్ గాని, టాంబ్స్ గాని, వాల్ పెయింటింగ్స్ గాని అండ్ ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ పరంగా గూడా ఈ పరోహాస్ గాని, అఫీషియల్లీ వీళ్ళెక్కువగా కంట్రోల్ జేయడం గూడా, ఈ సొసైటీ పరంగా, రిలీజియన్ పరంగా గూడా ఈజిప్ట్ సివిలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఈజిప్ట్ వాస్ అడ్వాన్స్డ్ ఈవెన్ పొలిటికల్లీ, ఎకనామికల్లీ అండ్ కల్చరల్లీ ఆల్సో. కానీ ఇంత ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ అనేది తర్వాత వచ్చిన ఫారెన్ ఇన్వేషన్స్ వల్ల లైక్ పర్షియన్స్, గ్రీక్స్ అండ్ రోమన్స్ వల్ల ఇది డిక్లైన్ అయింది. అయినప్పటికీ వాళ్ళ యొక్క లెగసీ ఏదైతే ఉందో, అది స్టిల్ లైక్ దిస్ పిరమిడ్స్ అండ్ హైరోగ్రఫీస్ అండ్ ఆర్ట్స్ దట్ ఆల్ దోస్ థింగ్స్ స్టిల్స్ అమేజెస్ అస్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పటికి చూడండి దే ఆర్ లైక్ 7 వండర్స్‌లో వన్ ఆఫ్ ద థింగ్స్. హౌ దే విల్ కన్‌స్ట్రక్టెడ్ విత్ పర్టిక్యులర్ రేషియో విత్ ఆ ట్రయాంగులర్, ఆ పిరమిడికల్ షేప్స్ అనేవి స్టిల్ వాళ్ళు ఎప్పుడో పేలియోలిథిక్ కల్చర్ అయినప్పటికీ వాళ్ళ యొక్క అడ్వాన్స్‌మెంట్ ఇన్ థాట్ ప్రాసెస్, ఇన్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ రైట్? స్టిల్ అమేజెస్ రైట్? సో, దిస్ ఈస్ ద ఈజిప్టియన్ సివిలైజేషన్. సో, నెక్స్ట్ వచ్చేసి మెసోపొటేమియా సివిలైజేషన్. సో, మెసోపొటేమియా సివిలైజేషన్ వచ్చేసి ద ప్రెజెంట్ డే ఉన్న ఇరాక్, ఎస్పెషల్లీ ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా
ఈ పర్టిక్యులర్ ఏరియాని మనం మెసోపొటేమియా సివిలైజేషన్ అంటాం. మెసోపొటేమియా సివిలైజేషన్‌కి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి కూడా లింక్స్ ఉన్నాయి, ట్రేడింగ్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. ఈ కంప్లీట్ సివిలైజేషన్స్ ఇవంతా కూడా మనం హిస్టరీ నుంచి అడాప్ట్ చేసుకుంది ఆంథ్రోపాలజీ. థాట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్. ఇట్ టేక్ ఇన్‌సైట్స్ ఫ్రమ్ హిస్టరీ, ఫ్రమ్ ఆర్కియాలజీ తీసుకొని ఒక కోర్ ఆర్కియాలజికల్ బ్రాంచ్. సో వాటెవర్ యూ ఆర్ స్టడీయింగ్ పేలోలిథిక్, మెసోపొటేమియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ ఆల్ దీస్ థింగ్స్ మనం హిస్టరీలో కూడా చదువుతాం. ఓకే. మెసోపొటేమియా సివిలైజేషన్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ఎ ల్యాండ్ బిట్వీన్ ద 2 రివర్స్, ఎస్పెషల్లీ టిగ్రిస్ అండ్ యూఫ్రేట్స్. ఈ 2 రివర్స్ మధ్య ఏదైతే ల్యాండ్ ఉందో ఈ పర్టిక్యులర్ రీజియన్‌ని మనం మెసోపొటేమియా సివిలైజేషన్ అంటాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్. ఇక్కడున్న కీ సైట్స్, ఆ సిటీ స్టేట్స్ ఏంటంటే ఉరుక్, బాబిలోన్, నిన్వెహ ఇలాంటి కొన్ని కీ సిటీస్‌ని మనం చూడొచ్చు. అండ్ ఆల్సో మెసోపొటామియాలో అగ్రికల్చర్ అనేది మెయిన్ యాక్టివిటీగా మనం చూస్తాం. రివర్ టిగ్రిస్ అండ్ యూఫ్రేట్స్‌ని ఇరిగేషన్ సిస్టమ్స్ ద్వారా కంట్రోల్ చేసి క్రాప్స్ గ్రో చేశారు అక్కడ వాళ్ళు. అండ్ మీరు ఎస్పెషల్లీ గమనిస్తే ఈ సివిలైజేషన్స్ అన్నీ కూడా రివర్ ఏరియాస్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైతే రిసోర్సెస్ అవైలబిలిటీ ఎక్కువుంటుందో వాటర్, ఫుడ్ గ్రో అవ్వడానికి సెటిల్మెంట్ ఏరియాస్‌కి ఉంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద సెటిల్మెంట్స్ ఆర్ ఫ్లరిష్డ్ అలాంగ్ ది రివర్స్. ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసి మన నార్త్ వెస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అండ్ పాకిస్తాన్, దిస్ ఇస్ వేర్ యూ సీ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రైట్. ఈ మెసోపొటేమియా సివిలైజేషన్‌లో గూడా బిజీ అండ్ ఇంటర్ రీజినల్ కామర్స్, రివర్స్, రోడ్స్, అర్బన్ గ్రోత్, స్పెషలైజేషన్ ఇదంతా గూడా మనం మెసోపొటేమియా సివిలైజేషన్‌లో చూడొచ్చు. ఈ మెసోపొటేమియన్స్‌ని ఇన్వెంటర్స్ అని గూడా అంటారనమాట. ఎందుకంటే వీళ్ళు జిగురాట్స్ అంటే మాసివ్ టెంపుల్స్, రిలీజియస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్‌ని వాళ్ళు బిల్డ్ చేశారు. ఈవెన్ కోడ్ హమ్మురాబి కోడ్ ఆఫ్ హమ్మురాబి అంటే ఏంటంటే ఫస్ట్ కోడిఫైడ్ లాస్‌ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఎలాగైతే ఒక కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఇలా అంటామో, ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ దిస్ కోడిఫైడ్ లాస్ కానీ, రైటింగ్ మీన్స్ రికార్డ్ కీపింగ్, కమ్యూనికేషన్ కోసము ఆ టైంలో ఏదైతే జరుగుతుందో దాన్ని ఇలా జరుగుతుంది, సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది అని దాన్ని మనం రాయాలి, రికార్డ్ చేయాలి అనే ఒక ఆ రైటింగ్స్ కానీ, ఈవెన్ రిగార్డింగ్ సైన్స్ పరంగా లైక్ మ్యాథమెటిక్స్ లైక్ బేస్ 60 మినిట్స్ అండ్ హవర్స్, ఈవెన్ ఆస్ట్రానమీ ఆల్సో ట్రాకింగ్ స్టార్స్, సీజన్స్, టైమ్స్‌లో కూడా చూసుకుంటే హౌ అడ్వాన్స్‌డ్ దే ఆర్ మనం చూడండి. అర్బన్ లైఫ్‌ని కానీ, లా, రిలీజియన్, సైన్స్ అన్నీ గూడా గ్రో అయినియి ఈ మెసోపొటేమియా సివిలైజేషన్‌లో. మెసోపొటేమియా సివిలైజేషన్ కూడా ఈవెంచువల్లీ ఇట్ హస్ డిక్లైన్ డ్యూ టు ఫారెన్ ఇన్వేషన్స్ అవ్వచ్చు, ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ వల్ల గూడా ఈ మెసోపొటేమియా సివిలైజేషన్ అనేది ఏదైతే ఉందో అది ఈవెంచువల్లీ డిక్లైన్ అవుతూ వచ్చింది. అండ్ ఈవెన్ ద కల్చర్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనేవి లేటర్ లార్జర్ ఎంపైర్స్ అబ్జర్వ్ చేయడంలో కానీ స్టిల్ టుడే గూడా మనం ఈ మెసోపొటేమియా యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌ని మనం మన హ్యూమన్ హిస్టరీలో ఫరెవర్‌గా గుర్తుపెట్టుకునే విధంగా ఈ మెసోపొటేమియా సివిలైజేషన్ అనేది నిలిచింది. వాటెవర్ దిస్ ఈజిప్షియన్ సివిలైజేషన్, మెసోపొటేమియా సివిలైజేషన్స్ ప్రెజెంట్ మనం చూడొచ్చు. ఇవన్నీ ఇప్పుడు టూరిస్ట్ ప్లేసెస్‌గా యూట్యూబ్‌లో మనం చాలా తెలుగు వాళ్ళు ట్రావెలర్స్ ఎళ్లి మనకి వీడియోస్ జేశారు. గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. మీరు ట్రావెలింగ్ చేయలేకపోయినా యూ గో అండ్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్. మనం అక్కడ చూడొచ్చు. ఎలా సివిలైజేషన్స్ ఫార్మ్ అయినియి, పిరమిడ్స్ ఎలా ఫార్మ్ అయినియి, ఆ మెసోపొటేమియా సివిలైజేషన్స్ ఏంటి, ఇవన్నీ ఇప్పటికి టూరిస్ట్ ప్లేసెస్‌గా కొన్ని కొన్ని ఉన్నాయి. వాటి మీద వీడియోస్ కూడా ఉన్నాయి మన తెలుగులోనే. గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. దిస్ ఇస్ హౌ హ్యూమన్ హిస్టరీ, హ్యూమన్ థింగ్స్ ఎలా ఫార్మ్ అయినియి అనడానికి ఇవన్నీ ఇన్‌సైట్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చెప్పట్లేదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి ప్యారలల్‌గా ఉన్న వన్ ఆఫ్ ద సివిలైజేషన్ వచ్చేసి చైనీస్ సివిలైజేషన్ అన్నమాట. దిస్ ఈజ్ వచ్చేసి ఇది ఎస్పెషల్లీ చైనాలో జియా అండ్ షాంగ్ డైనాసిటీస్ ఉన్న టైమ్ లైన్‌ని మనం చైనీస్ సివిలైజేషన్ అంటాం. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి కాంటెంపరరీ సివిలైజేషన్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ 2 ఒకే టైమ్‌లో ఉన్న సివిలైజేషన్స్‌గా కూడా మనం చెప్పొచ్చు. అండ్ చైనాలో ఎస్పెషల్లీ హ్యూమన్స్ ఆ టైంలో అర్బన్ సెంటర్స్ గానీ, అగ్రికల్చర్ గానీ, కాంప్లెక్స్ సిటీస్ గానీ డెవలప్ అయిన పర్టిక్యులర్ టైమ్‌లైన్‌ని ఈ చైనీస్ సివిలైజేషన్ చెప్పొచ్చు. అండ్
ఈవెన్ ఎర్లీ చైనీస్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, దే హావ్ దిస్ ఆర్గనైజ్డ్ అండ్ అర్బనైజ్డ్ సొసైటీస్ స్టార్ట్ అయింది గూడా ఈ టైంలోనే. అగ్రికల్చర్ అనేది వాళ్ళకి ఫౌండేషన్‌గా ఉండేది. అర్బన్ సెంటర్స్ అనేవి ట్రేడింగ్, క్రాఫ్టింగ్, పాపులేషన్ గ్రోత్‌కి సపోర్ట్ చేసినియి. అండ్ ఈవెన్ ద కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్స్ కూడా ఎవాల్వ్ అయినియి. లైక్ ఎలైట్స్, క్రాఫ్ట్స్‌మెన్, ఫార్మర్స్, లేబర్స్ ఇట్లాంటి ఒక కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్ గూడా డెవలప్ అయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గాని, మెసోపొటేమియా సివిలైజేషన్ గాని, ఈజిప్షియన్ సివిలైజేషన్ గాని ఇవన్నీ ఏంటంటే తర్వాత వచ్చిన ఇన్వేషన్స్ వల్ల గాని వేరే కల్చర్స్ ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి డిక్లైన్ అయిపోయినియి. బట్ చైనీస్ సివిలైజేషన్ ఒక్క సివిలైజేషన్ మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ నుంచి గూడా చైనీస్ ఎస్పెషల్లీ మీరు చైనా పీపుల్‌ని గనక చూస్తే దే ఆర్ ద మోస్ట్ ఐసోలేటెడ్ పీపుల్ అని గూడా మనం చెప్పొచ్చు. అందుకే ఆ చైనా వాల్ అని ఏదైతే కట్టారో వాళ్ళు, వాళ్ళ కల్చర్ అనేది ఆ పర్టిక్యులర్ చైనీస్ కల్చర్ ఏదైతే ఉందో అది ఎప్పటి తరాల నుంచో వస్తుంది. మన ఇండియన్ గాని, వేరే ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కల్చర్స్ ఇవన్నీ చూస్తే ఓవర్ ఎ టైమ్ చాలా మంది వచ్చి వెళ్ళిపోవడం వల్ల మిక్స్ ఆఫ్ కల్చర్స్ మనది. బట్ చైనీస్‌ది అలా కాదనమాట. యూ కెన్ సీ ఎ కంటిన్యూటీ ఆఫ్ కల్చర్‌ని వాళ్ళు చూడొచ్చు. బికాజ్ వాళ్ళు పర్టిక్యులర్‌లీ ఐసోలేట్ అయిపోయి ఉన్నారు. చాలా ఏజ్ వేరే కల్చర్స్ వచ్చి వాళ్ళని కదిలిచ్చి డిస్టర్బ్ చేసింది ఎక్కడా లేదు. సో థాట్ ఈస్ వేర్ ఈ ఈవెన్ ఇనీషియల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మెసోపొటేమియా, ఈజిప్షియన్ సివిలైజేషన్స్ ఇవన్నీ డిక్లైన్ అయిపోయినా, ఈ పర్టిక్యులర్ చైనీస్ సివిలైజేషన్ మాత్రం ఎక్కడ డిక్లైన్ అవ్వలేదు. అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. అండ్ ఈ చైనీస్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిపోయిన తర్వాత జోహో డైనాస్టీ అనేది చైనాలో రైజ్ అయింది. ఇది మనకేం చూపిస్తుందంటే దిస్ షోస్ ద కంటిన్యూటీ ఆఫ్ అర్బన్ లైఫ్ అండ్ టెక్నాలజీ. దిస్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఇండియా ఆర్ మెసోపొటేమియా. ఈవెన్ బ్రాంజ్ ఏజ్ టూల్స్ గానీ, వెపన్స్ గానీ, రిచువల్ ఐటెమ్స్ గానీ కంటిన్యూ టు ఎవాల్వ్ ఇన్ దిస్ చైనీస్ రీజియన్. ఈ బ్రాంజ్ ఏజ్ టెక్నాలజీ అనేది పర్సిస్ట్ అయింది. టూల్స్, వెపన్స్, రిచువల్ వెజల్స్ కానీ, అర్బన్ సెటిల్మెంట్స్ అనేవి, ట్రేడ్ అండ్ అగ్రికల్చర్ అనేది ఇదంతా చైనాలో ఒక లాంగ్ టర్మ్ కల్చరల్ కంటిన్యూటీగా చూడొచ్చు. అండ్ దాంతో పాటు పొలిటికల్లీ, టెక్నాలజికల్లీ చైనా ఓవర్ ఎ టైమ్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో, దిస్ ఈస్ వాట్ చైనీస్ సివిలైజేషన్. సో, దీస్ ఆర్ ద బేసిక్ ఇనీషియల్ సివిలైజేషన్స్. సో దిస్ ఈస్ వాట్ టుడేస్ క్లాస్ ఇస్. సో, ద ఓవరాల్ సమ్మరీ గనక మనం చూస్తే, కంప్లీట్ జర్నీ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ స్టోన్ ఏజ్ నుంచి ఎర్లీ సివిలైజేషన్స్ వరకు హ్యూమన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యారు, ఎలా నేర్చుకున్నారు, ఎలా సొసైటీస్‌ని బిల్డ్ చేశారు. ఆ లోయర్ పాలియోలిథిక్‌లో ఫస్ట్ స్టోన్ టూల్స్ నుంచి హోమో హాబిలిస్, మిడిల్ పాలియోలిథిక్‌లో నియాండర్‌థల్ మెన్ ఫైర్, బెటర్ టూల్స్ యూజ్ చేసే దగ్గర నుంచి అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్‌లో హోమో సేపియన్స్, ఆర్ట్, అడ్వాన్స్డ్ టూల్స్. అక్కడి నుంచి మీసోలిథిక్ పీరియడ్‌లో దిస్ ఈస్ ఎ ట్రాన్సిషన్ ఫేజ్ వేర్ హంటింగ్, ఎర్లీ ఫుడ్ ప్రొడక్షన్. ఆ తర్వాత నియోలిథిక్ పీరియడ్‌లో ఫార్మింగ్, డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, పాలిష్డ్ టూల్స్. అక్కడి నుంచి చాల్కోలిథిక్ ఏజ్‌లో కాపర్, స్టోన్ టూల్స్, పాటరీ, విలేజ్ సెటిల్మెంట్స్. అక్కడి నుంచి బ్రాంజ్ ఏజ్ లైక్ మెటల్స్, ట్రేడ్, అర్బనైజేషన్. తర్వాత ఐరన్ ఏజ్. తర్వాత ఎర్లీ సివిలైజేషన్స్ లైక్ ఈజిప్ట్, మెసోపొటేమియా, చైనీస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళ రైటింగ్, ట్రేడింగ్, సిటీస్, కాంప్లెక్స్ సొసైటీస్ ఇట్లా కంప్లీట్ హ్యూమన్ యొక్క జర్నీని మనం ఆ టైమ్ లైన్స్‌ని, ఆ కీ కాంట్రిబ్యూషన్స్‌ని మనం చూసాము. సో, ఈ కంప్లీట్ ఈ ఈ జర్నీలో మేజర్‌గా హ్యూమన్స్ ఏం అచీవ్ చేశారు? వాట్ డిడ్ హ్యూమన్స్ అచీవ్ ఇన్ ఆల్ దోస్ పీరియడ్స్ అంటే టూల్స్ అండ్ టెక్నాలజీ. ఎస్పెషల్లీ స్టోన్ టూల్స్ నుంచి కాపర్‌కి, కాపర్ నుంచి బ్రాంజ్‌కి, తర్వాత ఐరన్ ఏజ్ వరకు వాళ్ళ యొక్క ఎవల్యూషన్ గాని, ఆర్ట్ అండ్ కల్చర్‌లో కేవ్ పెయింటింగ్స్ నుంచి, పాటరీ అక్కడి నుంచి స్కల్ప్చర్స్ మంచి మంచి బిల్డింగ్స్ ఫార్మ్ చేసే దగ్గర నుంచి, తర్వాత సోషల్ ఆర్గనైజేషన్‌లో ఒక ట్రైబ్స్‌గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక విలేజెస్‌లో సెటిల్ అవ్వడం. అక్కడి నుంచి చీఫ్‌డమ్స్, అక్కడి నుంచి అర్బన్ సెంటర్స్, ఉన్న పెద్ద ప్రెజెంట్ మెట్రోపాలిటియన్ సిటీస్ వరకు. ట్రేడ్ అండ్ ఎకానమీలో లోకల్ అండ్ ఇంటర్ రీజనల్ ట్రేడ్ నుంచి ప్రెజెంట్ గ్లోబలైజ్డ్ వరల్డ్ వరకు. అర్బనైజేషన్‌లో చిన్న సిటీస్ నుంచి ప్రెజెంట్ ఉన్న కాంప్లెక్స్ సిటీస్ వరకు హ్యూమన్ యొక్క ఎవల్యూషన్‌ని మనం చూడొచ్చు. సో, దిస్ జర్నీ ఆఫ్ హ్యూమన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద కాంప్లెక్స్ సొసైటీ. Every step from making a small stone tools to building up pyramids and cities, all these things helped humans to adapt, innovate, and create the culture. So, this is the story of human cultural evolution from survival to civilization. Okay.
So this is the today's concept. I hope this is very basic concept. Even మనం హిస్టరీలో కూడా చదివేదే. సో ఐ థింక్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే యాజ్ యూజువల్ కామెంట్ డౌన్. అండ్ ఏ రోజు వీడియో ఆ రోజే విని చదువుకోండి. అండ్ యాజ్ యూజువల్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ప్యారలల్లీ. ఎగ్జామ్స్ కూడా రాయండి. సో దట్ అప్పుడే ఎగ్జామ్ పరంగా మీకుంటుంది. యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ నాలెడ్జ్ అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. దెన్ ఓన్లీ ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు క్లియర్. ఓకే. సో దిస్ ఈస్ వాట్ టుడేస్ క్లాస్ ఇస్. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. అండ్ దిస్ ఈస్ యూపీఎస్సీ ఓషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.